రోల్ మనం విస్మరించలేని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో. ఒకటి, కార్మిక సంఘాలన్నీ కూడా వర్గ పోరాట దిశగానే పనిచేయాలి. వర్గ పోరాటం, కార్మిక వర్గం పెట్టుబడిదారీ వర్గం, మన పోరాటం అంతా కూడా పెట్టుబడిదారీ వర్గం. కార్మికులుగా మనకి శ్రమకి తగిన పూర్తి ప్రతిఫలం రావాలని మనం కోరుకుంటాం. మనల్ని సాధ్యమైనంత ఎక్కువ దోపిడీ చేసి ఇవ్వాల్సిన కంటే తక్కువ ఇవ్వాలని చెప్పి పెట్టుబడిదారీ వర్గం ఉంటుంది, నించేత వాళ్ళ లాభాల కోసం. కాబట్టి మనం ఈ వర్గ పోరాటాన్ని కనుక విడనాడితే అది కార్మిక వర్గానికి నష్టం కలుగుతుంది. కాబట్టి బేషరతుగా వర్గ పోరాటాన్ని అంగీకరించాలి, అంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్న. రెండు, ఒక ప్రతినిధి, మన భారతదేశం నుంచి ఒక ప్రతినిధిని అంతర్జాతీయ సమావేశాలు పంపాలి. దానికి ఏ ఏడాదికి ఏడాది మనం నిర్ణయించాలి. మూడోది, సామ్రాజ్యవాదులు ఏదైతే ఉన్నారో ఈ రోజు మన కష్టాలు కానీ, మన దేశంలో బ్రిటిష్ వాడి పాలన కానీ మన కష్టాలకి వారకులు ఉన్నారో, ఈ సామ్రాజ్యవాద వ్యతిరేకతతోటి మనందరం కూడా ఉండాలి. ఇది అంశాలు. ఆ రోజు అంటే స్వాతంత్రం రాకముందర మన ఐక్యం అవ్వగలిగాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కామన్ ఎజెండా లేదు, ఇంచేత స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి అందువల్ల తిరిగి ఓ తాటి మీదకి రాలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి నేపథ్యంలో ఆ రోజున్న నెహ్రూ గారు ఇండస్ట్రియల్ పాలసీ కానీ, పంచవర్ష ప్రణాళికలు కానీ వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టాం. కాలక్రమేణా కార్మిక వర్గం ఆ రోజు ఏకైకంగా ఉన్న కార్మిక వర్గంగా చూసుకుంటే, ఒక ట్రేడ్ యూనియన్గా చూసుకుంటే ఏఐటీసీని. ఆ రోజు డాంగే గారు ఒక 2 స్తంభాల సిద్ధాంతం అని చెప్పి 2 పిల్లర్స్ థియరీ ఒక దాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి, ప్రభుత్వం ఏ విధానాన్ని తీసుకొచ్చినా సమర్థించడం, ఆ విధానం వల్ల ఏదైనా సమస్యలు వస్తే తర్వాత పోరాటం చేయడం. సో అక్కడే ఉన్న, అందులోనే ఉన్న కొంతమంది అసలు ఒక విధానం వల్ల ఒక సమస్య వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు సమర్థించాలి మనం ప్రభుత్వాన్ని? కార్మికులకి నష్టం కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి తప్ప దాన్ని సమర్థించడం సరైనది కాదు అని. దీని మధ్య ఒక అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి. అంటే బేసిక్ లైనే, అంటే ప్రభుత్వం ఏ విధానాన్ని తీసుకొచ్చినా మనకు నష్టం కలుగుతుందని తెలిసినా దాన్ని సమర్థించడం అంటే అది వర్గ సంఘాల విధానం తప్ప వర్గ పోరాట విధానం కాదు. సో ఆ కాలక్రమేణా ప్రభుత్వాన్ని సమర్థించాలనే స్థితిలో ఎక్కడ దాకా వెళ్ళింది? సమ్మె చేస్తే అణిచేసే హక్కు ప్రభుత్వానికి ఉండాలా, ఉండక్కర్లేదా? ఏమనుకుంటాం మనం? సమ్మె చేస్తే అణించడం ఎలా మనం పోరాటం చేస్తుంటాం. అణిచేసే హక్కు ఉంటుందని చెప్పి ఒక కార్మిక నాయకుడు ఏమన్నా మాట్లాడితే ఏం చెప్పాలి? వ్యతిరేకించాలి. కళ్యాణ్ సుందరం ఆ రోజున్న నాయకుడిగా మాట్లాడాను. మన వేజ్ బోర్డులు కాకుండా వాస్తవంగా మనం నెగోషియేట్ చేసి మనం పోరాటాలు చేసి మన జీతాలు పెంచుకోవాలంటాం. వేజ్ బోర్డులు ఉండాలి, దానికి అంగీకరించాలని చెప్పి. లేదా బోనస్ 8.33% ఇవ్వలేరు, 4% అంగీకరిస్తామని చెప్పి ఒక కార్మిక సంఘ జాతీయ నాయకుడు అంటాడు. దాన్ని అంగీకరించాలా మనం? అంగీకరించకూడదు. అట్లాగే ఆయిల్ సెక్టార్లో, కెమికల్ సెక్టార్లో, ఫెర్టిలైజర్ సెక్టార్లో రిట్రెంచ్మెంట్కి అంటే ఉద్యోగుల్ని కుదించడానికి అనుమతిస్తూ సంతకం పెట్టాం కార్మిక సంఘ నాయకులు. దాన్ని అంగీకరించాలా? అంగీకరించక్కర్లేదు. ఇటువంటి వాటన్నింటి కూడా వ్యతిరేకించినందుకు వ్యతిరేకించిన వాళ్ళని యూనియన్ నుంచి బహిష్కరించడం, వాళ్ళ నాయకత్వం వహిస్తున్న సంఘాలని డిసెఫిలియేట్ చేయడం, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు పాల్పడుతున్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి, ఒక డెమోక్రాటిక్ గా పనిచేయాలని చెప్పి, అందరినీ ఒక దాడి మీద తీసుకురావాలని చెప్పి 1970లో సిఐటిని ఇదే రోజున మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50 సంవత్సరాల చరిత్ర సిఐటి తిరగండి. ఈ విధానాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నది, రాజీ రకంగా నిలబడుతుంది సిఐటియునా ఇతర సంఘాల? మీ జీవితాలు, మీ రోజువారీ కూడా మీకు అర్థమవుతుంది, స్ట్రీట్ ప్లాట్లో కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం సిఐటియు ప్రారంభించామో, ప్రారంభించిన తర్వాతే తిరిగి ఐక్య ఉద్యమాలు దేశంలో ప్రారంభమయ్యాయి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 దాకా లేవు. తర్వాత 75 తర్వాతే మొట్టమొదటి 74 రైల్వే సమ్మె, 101 సంఘాలు, రైల్వే ఉద్యోగులు కాకుండా అరెస్టులు అయింది ఎవరన్నా ఉంటే కనుక సిఐటి నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. అదే 74లో బెంగాల్లో 2 లక్షల మంది జౌళి కార్మికుల పోరాటం, ఢిల్లీలో దాదాపు 3 లక్షల మంది పైగా పనిచేస్తున్న కాటన్ మిల్ కార్మికుల పోరాటం, అనేక పోరాటాలు. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసి ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఒక సదస్సు పెట్టి సిపిఎస్టీ ఫామ్ చేసి కనుక దీనికి కీ రోల్ ఎవరు పే చేశారు? కనుకున్నది సిఐటి అని. అందరినీ కూడా పబ్లిక్ సెక్టర్ అందరినీ కూడా కూడగట్టి
రాజీవ్ గాంధీ టైంలో పబ్లిక్ సెక్టార్ వీటి మీద దీన్ని అమ్మేసే ఒక ప్రయత్నం కోసం అర్జున్ సేన్ గుప్తా కమిటీ వేస్తే దాదాపుగా 263 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్లు కనీసం తిరగకుండా 3 నెలల్లోనే నివేదిక ఇచ్చాడు ఆయన అర్జున్ సేన్ గుప్తా. ఇచ్చి ప్రపంచ బ్యాంక్ ఉద్యోగానికి పోయాడు. ఏమి ఇచ్చాడు? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలని. ఇది జరిగి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు దాకా అమ్మగలిగారా? సో దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన. ఈవెన్ జనతా గవర్నమెంట్ మొరార్జీ టైం దేశంలో కూడా కార్మిక చట్టాల్లో సవరణల కోసం కమిటీలు వేశారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లక్షలాది మందితో మనం పోరాటాన్ని అందరినీ కూడా కలిపి ఐక్యం చేసి మనం సర్వీస్ నిర్వహించగలిగాం. దాని వెనక్కి భూతలింగం కమిటీ దాని వెనక్కి కొట్టగలిగాం. లేకపోతే రైల్వే కావచ్చు, ఇతర సెక్టార్లో కావచ్చు, అనేక కమిటీలు వేసినా కానీ ఆ ఉద్యోగులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి దాని విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు మనం చేయగలిగాం, నిలబెట్టుకోగలిగాం. రకరకాల ప్లాట్ఫారాలు సిపిఎస్టీలు కావచ్చు, ఎన్పిఎం నేషనల్ ప్లాట్ఫామ్ ఆఫ్ మాస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, తర్వాత క్రమంలో బీజేపీ మొదటి 2002 కాలంలో వర్కర్స్ అసెంబ్లీ కావచ్చు, అనేక ఫోరాలు ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో, కార్మికులందరినీ కదిలించడంలో, అన్ని సంఘాలని కలపడంలో సిఐటియు నిరంతర కృషి సాగిస్తూ ఉన్నది. మొట్టమొదట మన జాతీయ సమ్మెలకి ఇతర సంఘాలు కలిసి రాలేదు. మీరు కలిసి రాకుంటే మేము పోరాటం చేస్తామని చెప్పి మన సిఐటియు, మన ఫెడరేషన్ ఏవైతే ఉన్నాయో జాతీయ ఫెడరేషన్ తోటి యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ప్రారంభించి మనం సమ్మెకి పిలిపిస్తామన్న తర్వాత మిగిలిన వాళ్ళు కలిసి వచ్చారు. తర్వాతే జాతీయ సమ్మెలు సాధ్యపడ్డాయి ఈ దేశంలో. అసలు ఉద్యోగులకు సమ్మె హక్కే లేదని చెప్పి ఒక తీర్పు చెప్పిన తర్వాత తమిళనాడు కేసులో సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా మొదట గొంతెత్తింది ఎవరు? మనం కాదా? ఆ తమిళనాడులో తీసేసిన ఉద్యోగులందరికీ కూడా సహాయం చేయడం కోసం ₹1 ఒక్కొక్క కార్మికుడు, ఒక్కొక్క ఉద్యోగి రూపాయి విరాళం ఇవ్వమని చెప్పి దేశవ్యాప్తంగా మనం కలెక్ట్ చేసి ఆ కుటుంబాల లెక్క ఎక్కడ కూడా సరెండర్ అయింది లేదు, ఉండదు కూడా. ఈరోజు మానిటైజేషన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కట్టబెట్టడానికి, లేకపోతే రెవెన్యూ షేరింగ్ పేరిట కట్టబెట్టడానికి ఇవాళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు 838 రోజులు అయింది వాళ్ళకి. ఈ రోజు కూడా మన పోరాటాన్ని కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున. ఎందుకంటే మీరు చేస్తున్న పోరాటం ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమనే కాదు, ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ని పరిరక్షించుకోవడానికి మీ పోరాటం ఒక స్ఫూర్తిగా ఉంటుంది. నిర్ణయం చేసిన 800 రోజులు దాటిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతుంది అంటే దానికి మీ పోరాటం, మీ రెసిస్టెన్స్ తప్ప మరొకటి మాత్రం కారణం కాదు. దీనికి మీ భవిష్యత్, మీ పోరాటానికి కూడా సిఐటియు సంపూర్ణమైన అండదండలు ఇస్తుంది. ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్ననే మనందరం కూడా మీరు పోరాటం ఇక్కడ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమానికి సిఐటియు పిలిపించింది. అన్ని మండలాల్లో జరిగింది కూడా. ఇటీవల జరిగిన రాష్ట్ర కౌన్సిల్ కూడా రివ్యూ చేశాం. దాదాపుగా 400కి పైగా 440 మండలాల్లో మీకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు విశాఖపట్నం. ఇది ఉమ్మడి కార్మిక వర్గం వల్లే అరెస్టులు అయ్యాయి. 7 జిల్లాల్లో అరెస్టులు అయ్యాయి. మీకు ఇక్కడ గాజువాక ఇక్కడ 2 ప్లేస్లోనే కాదు, విజయవాడలో మేము కూడా అరెస్టులు అయ్యాం. రాత్రి 7 దాకా కూర్చోబెట్టారు. విజయవాడలో అయ్యాయి, అనంతపూర్లో అయింది. అదే దాదాపు 8 జిల్లాల్లో అరెస్టులు కూడా జరిగాయి. గతంలో అరెస్టులు చేయలేదు, ఈసారి అరెస్టులు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ నైజం కూడా దీనివల్ల మనకు అర్థమవుతుంది. విశాఖ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తామని చెప్తూ మనం శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే అరెస్టులు చేయించారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకోవాలి? అంటే మనకు మద్దతుగా నిలబడ్డారనుకోవాలా, నిలబడలేదనుకోవాలా? కప్పగంతులేస్తాం. కరెక్ట్, కప్పగంతులేస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పాలక పార్టీలన్నీ కూడా ఉన్నాయి. పాలక పార్టీ అంటే ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, నేను లేస్తే మనిషిని కాదంటే మరో మనిషి కావచ్చు, ఏదైనా వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారులే మనకి.
అదే గట్టిగా మాట్లాడడంలో కొంత ఊగిసలాట కనబడుతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ ఇదొకటే కాదు, ఇదే విశాఖలో మన కళ్ళ ముందర చూస్తాం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ DCI పెద్ద స్ట్రగుల్ వల్ల నిలబెట్టుకోగలిగారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో అటువంటి ఐక్య పోరాటాలు ఫోరం. మనం CITU ఏర్పడిన తర్వాతే కోల్ సెక్టర్ లో మొదటి సమ్మె సాధ్యపడింది. తర్వాత అందరూ కలిసి వచ్చాం. కోల్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇతర సెక్టార్లు కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్ కావచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక నాటి నుంచి నేటి దాకా CITU చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర, కార్మిక వర్గ ప్రయోజనాలు నిలబెట్టే చరిత్ర, సరెండర్ కాకుండా రాజీ లేకుండా పోరాటాలు చేస్తున్న చరిత్ర. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితి ఒక సంఘటిత రంగమే అసంఘటిత రంగంగా మారిపోతున్న పరిస్థితి. అంటే మొత్తం అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులే ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు, మన స్టీల్ ప్లాంట్లో కూడా దాదాపు 15,000 మంది దాకా ఉన్నారు. ఇక్కడ కూడా మనం కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులర్ ఉద్యోగుల సంఘమే అని అనుకోలేదు. మనం కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, అతి తక్కువ వేతనాలతో దోపిడీ గురవుతున్నారు. వీళ్ళకి సంబంధించిన అంశాలు కూడా మనం స్ట్రగుల్ చేయాలని మనం అనుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు నిలబెట్టడం కోసం కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. CITUగా స్టీల్ ప్లాంట్లో ఒకటే కాదు, CITUగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి సమస్యల మీద కూడా CITU పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ స్కీముల పేరు మీదట అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ వేతన పెంపుదల కోసం, ఇతర సౌకర్యాల కోసం CITU నిరంతరంగా పోరాటం చేస్తోంది. ఒకటి పబ్లిక్ సెక్టార్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు, రెండోది నేరుగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ సమస్యల మీద అన్నింటి మీద కూడా, రేపు మున్సిపల్ కార్మికుల వాళ్ళ సమస్యల మీద రేపు ఉదయమే ఇచ్చాపురంలో జాతర ప్రారంభం కాబోతుంది. ఇచ్చాపురం అక్కడ అనంతపురం, అంటే సమాజంలో డౌన్ ట్రాడన్ కింద చెప్పుకోవచ్చు మున్సిపల్ కార్మికులు, అటువంటి వాళ్ళ సమస్యల మీద. సో ఈ సమాజంలో ఉన్న అన్ని సెక్షన్ సమస్యల మీద కూడా CITU నిరంతరంగా పనిచేస్తూ ఉంది. ఆయా రంగాల్లో ఒక ఐక్యతను కాపాడడానికి, అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, అందరూ కలిసి ఐక్యంగా పోరాటాలు నిర్వహించడానికి CITU ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన నినాదమే ఐక్యత పోరాటం, ఐక్యత పోరాటం. సో ఏదైతే లక్ష్యం కోసం దాని CITUని మనం ప్రారంభించుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం CITU నిరంతరం ఆ పని చేస్తూ ఉంది. రాబోయే కాలంలో మనం మరింత పెద్ద ఎత్తున ఈ ఐక్యతను మనందరం కూడా నిర్మించాలి. కార్మికులందరినీ కూడా మనం చైతన్యం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ రోజున విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలు ఒకటే కాదు. ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మన హక్కుల మీద, రాజ్యాంగ హక్కుల మీద దాడి చేస్తోంది, మన ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేస్తోంది, మన కార్మిక హక్కుల మీద దాడి చేస్తోంది. వారి పాలన అంతా కూడా ఎవరి కోసం సాగుతుంది? మన ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారుల కోసం సాగుతుంది తప్ప మన మీద మాత్రం సాగట్లేదు. మన మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మరి భారాలు వేసి సంపాదించిన డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? ఎవరికి వెళ్తోంది? దాదాపు 1000 పైగా టోల్ ప్లాజాల మీద దాదాపు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 1000 టోల్ ప్లాజాల నుంచి ఆదాయం ఈ కాలంలో. రోడ్డు డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని చెప్పేస్తోంది. పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు. ఇది 2,70,000 కోట్లు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాయి 3 లక్షల కోట్లు? పెట్రోల్ డీజిల్ విపరీతంగా ధరలు పెంచి పన్నులు వేయడం వల్ల మనందరం కూడా భారాలు మోపుతున్నాం. లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కడుతున్నాం పెట్రోల్ డీజిల్ మీద. మన ఏప్రిల్ నుంచి కూడా, అంత ముందర చెప్పింది మీరు అందరూ డిజిటల్ పేమెంట్లు చేయండి. ఏప్రిల్ నుంచి డిజిటల్ పేమెంట్ల మీద పన్ను, మందుల మీద పన్ను, ఒక 5 రకాల వాటి మీద పన్నులు విధించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్పులు తీసుకున్నవి మాఫీ చేశారు ఈ పెట్టుబడిదారుకి 8,70,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా
మరో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని కట్టడం లేదు. వాళ్ళ మీద చర్యలు లేవు. కోవిడ్ కాలంలో మనందరం ఆదాయాలు లేక ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం. కోవిడ్ కాలంలో కూడా బాగా డబ్బులు సంపాదించుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఈ దేశంలో ఆదానీలు అంబానీలు. అందువల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే కేవలం 1% మంది ఆదాయం, అంటే అత్యంత ధనవంతులుగా ఉన్న 1% మంది ఆదాయం మిగిలిన 99% ఆదాయం కంటే కూడా రెట్టింపు కంటే ఎక్కువ. మన దేశంలో చూసినా కిందటి ఏడాది ఈ ఏడాది చూసినా బిలియనీర్లు 102 ఉన్న వాళ్ళు 166కి పెరిగారు. అంటే మోడీ విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ధనవంతులు మరింత ధనవంతులుగా అవడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి తప్ప మనకైతే ఉపయోగపడలేదు. ఈ అంశాన్ని ఇంకా ఇప్పుడు పన్నులు కడుతున్నది ఎవరు? ఇప్పుడు దానికి ఇది కూడా లెక్కలు ఇచ్చారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ లెక్కలే. ఆహార ఎక్కడ అంటే బట్టలు కావచ్చు, ఇతర కావచ్చు, వీటి మీద ట్యాక్సులు కడుతున్నాం మనందరం కూడా. అంటే పరోక్ష పన్నులు అంటాం. అత్యంత ధనవంతులుగా ఉన్న వాళ్ళకంటే కూడా ఈ సమాజంలో ఆదాయంలో దిగువనున్న 50% మంది, అంటే కింద 50% మంది కట్టిన పన్ను మొత్తం పన్నుల్లో 64.3%. ఇది వాడున్న పరిస్థితి. ఇట్లా అనేక రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతుంది మనం. ఈ డబ్బులన్నీ వెడుతున్నది మన అభివృద్ధి కోసం కాదు, పెట్టుబడిదారికి రాయితీలు ఇవ్వడానికి. మరో పక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మనం పోరాడి జీతాలు 2000 3000 పెంచుకుంటే ధరలు అంతకంటే వేగంగా పెరుగుతున్న పరిస్థితి. నెలాఖరు వచ్చేటప్పటికి మార్పేనా ఉందా? ఏం లేదు. అంటే మన జీవితాల్లో నెలాఖరు వచ్చేవాడు మార్పుకేం లేదు. ఇవాళ నిరుద్యోగం కూడా గతం ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇవాళ కొనుగోలు శక్తి పడిపోయింది. రెండోది ఉత్పత్తి తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. ఉన్నవాడు లేనివాడి మధ్య అంతరాలు విపరీతంగా పెరిగాయి. ఇది సరికాకుండా మార్పు సాధ్యం కాదు. విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం పెరిగి దాదాపు 170 దేశం ప్రపంచం మొత్తంలోనే 170 కోట్ల మంది ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ వేతనాలు తీసుకుంటున్న పరిస్థితి. ఒక పక్క ఆస్తులు పెరిగాయి, సంపద విపరీతంగా పోగేసుకున్నారు. మరొక కార్మికుల పరిస్థితి చూస్తే కనుక దాదాపు 170 కోట్ల మంది వాడు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ వేతనాలు తీసుకుంటున్న పరిస్థితి ఉన్న ఆయా దేశాల్లో వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ కాలంలో చూసుకున్నా కానీ 5.2 కోట్ల మంది కార్మికుల పూర్తి పని దినాలు ఏవైతే ఉన్నాయో అది కోల్పోయారు. అంటే ఉన్న ఉపాధి పోయింది. అంటే ఓవరాల్ గా వీళ్ళ పాలన అంతా కూడా పెట్టుబడిదారులకి, ధనికులకి, వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది. సంఘటిత రంగంలోనే అసంఘటిత రంగం పెరుగుతోంది. కాంట్రాక్ట్, క్యాజువల్, డైలీ వేజ్ ఇటువంటివన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి ఇవాళ ఉంది. సో వాళ్ళ సమస్యల మీద కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సిఐటియు ఆ కృషి చేస్తూ ఉంది. ఇవాళ ఉద్యోగాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. జొమాటోలు, స్విగ్గీలు, మీరు కూడా ఆర్డర్లు ఇచ్చుంటారు. ఒకప్పుడు మనకి అపాయింట్మెంట్ ఆర్డరు, రూల్స్ రైమ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఏం లేదు. అది యాప్ ఇస్తాడు, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆర్డర్లు తీసుకోవడం. వాడి ఉద్యోగాన్ని తీసేయాలంటే ఇంకా ఛార్జ్ షీట్లు, మెమోలు, డొమెస్టిక్ ఎంక్వైరీలు ఏం లేవు. వాడి సెల్లో ఉన్న యాప్ని డీయాక్టివేట్ చేసేస్తాడు, అంతే, అయిపోయింది, వాడి ఉద్యోగం అయిపోయింది. ఇటువంటి పద్ధతుల్లో ఒకప్పుడు ఉత్పత్తి అంతా ఒకే చోట జరిగేది. ఇప్పుడు రకరకాల చోట్ల జరిగి అసెంబ్లింగ్ ఒక చోట జరుగుతుంది. ఒక సంఘటితంగా పోరాడే శక్తిని తగ్గించి మార్గాలు ఇవన్నీ కూడా. కానీ ఇటువంటి నేపథ్యంలో మన ఐక్యతను మనం మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృషి రాబోయే కాలంలో మనం మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన కార్మిక వర్గంగా మన ఐక్యం కావడానికి ఒక ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మన కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట చీల్చి పని ఈరోజు జరుగుతూ ఉంది. మతం పేరిట లేదా కులం పేరిట దళితుల మీద దాడులు ఇప్పుడు మణిపూర్లో చూస్తూ ఉన్నాం.
ఏంటి పోరాటం అది? గిరిజనుల మధ్య చిచ్చు పెట్టారు. గిరిజనుల మధ్య చిచ్చ. ఏంటి ఆ చిచ్చు? క్రైస్తవ గిరిజనులు, ముస్లిం గిరిజనులు. ఇక చంపుకుంటుంది అది ఇప్పుడు మణిపూర్లో. అనేక రకాల ఇట్లా అనేక రకాల ఇది మతం పేరిట. మన రాష్ట్రంలో కూడా అనేక ప్రయత్నాలు జరగలేదా? పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది రథం పేరిట ప్రయత్నం చేశారు, అయితే సఫలీకృతం కాలేకపోవచ్చు. ఈ పక్కనే ఉన్న విజయనగరం రామతీర్థం ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనకి నెల్లూరులో కలెక్టరేట్కి దగ్గరలోనే ఉద్యోగులందరూ కూడా నమాజ్ చేసుకోవడానికి కలెక్టరేట్ దగ్గర ఒక మూల నమాజ్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రార్థనా మందిరం ఉంటుంది. ఇవాళ కాదు, ఇది 100 ఏళ్ళ నుంచి ఉంది. కలెక్టరేట్ లో దాన్ని తీసేయాలని చెప్పి దాడి చేశారు. ఇట్లా రకరకాల పేరు మీద రెచ్చగొట్టి ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తోంది. ఇవాళ మన కులాలు, మన మతాలు, మన ప్రాంతాలు, మనకు నచ్చిన రాజకీయ పార్టీలు ఏవైనా కానీ బాధలందరిది కూడా ఒకటే. మరి బాధలన్నీ ఒకటైనప్పుడు మనందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సో అటువంటి ఆలోచన మన కార్మికులందరిలో కూడా మనం తీసుకురావాల్సి ఉంది. ఇవాళ రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా ఇవాళ పబ్లిక్ సెక్టార్ లేకపోతే ఎవరికి ఉద్యోగాలు ఉండవు. పబ్లిక్ సెక్టార్ని మనం పరిరక్షించుకోకపోతే ఉద్యోగాలు ఉండవు. చేయాల్సిన అవసరం ఉంది. మన కార్మిక వర్గం కులాలు మతాలు ఈ ప్రభావంలో పడకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది దాని ద్వారా మాత్రమే ఈ విధానాన్ని మనం తిప్పికొట్టగలం. మన కళ్ళ ముందరే ఢిల్లీ రైతాంగ పోరాటం ఉంది. మోడీ అసలు వెనక్కి తగ్గి అవసరమే లేదు. పరిస్థితి ఏదైనా పరిస్థితి నుంచి రైతులకు గుణపాఠం నేర్పారు. ఆ రైతాంగం మీకు కూడా వచ్చి ఇక్కడికి మద్దతు తెలియజేసింది. ఓ సుదీర్ఘకాలం వాళ్ళు పోరాటం చేశారు. అక్కడే వంటలు, అక్కడే కుటుంబాలు, అక్కడే చదువులు చేశారు. అవసరమైతే ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, లౌకిక విలువలను కాపాడుకోవడం కోసం మనం కూడా అటువంటి పోరాటానికి సిద్ధం కావాలి. భారత స్వాతంత్రం కోసం ఎట్లా, ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఎట్లా పోరాటం చేశామో, వీధి పోరాటాలు చేశామో కార్మిక వర్గంగా ఈ దేశాన్ని దేశంగా రక్షించుకోవడం కోసం అటువంటి పోరాటాలకి మనందరం కూడా రాబోయే కాలంలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి మీ పోరాటానికి మరోసారి రాష్ట్ర కేంద్రం తరఫున, కేంద్ర కార్మిక సంఘాల తరఫున సంపూర్ణమైన మద్దతును మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మీ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా కార్మిక వర్గం పోరాటాల్లో పాల్గొనేటట్టుగా అటువంటి పిలుపును కూడా మేము రాష్ట్ర కేంద్రం నుంచి ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుని ప్రభుత్వం తన విధానం నుంచి వెనక్కి వెళ్ళేదాకా కూడా మీ పోరాటాన్ని కొనసాగించండి. మీరు చేస్తున్న పోరాటం మీకోసం మాత్రమే కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని మీకు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్తూ సెలవు మిత్రులారా. సిఐటి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసించి ఉత్సాహపరిచి మన ఉద్యమాన్ని భవిష్యత్తుకి దిశ నిర్దేశించినటువంటి మన రాష్ట్ర సిఐటి అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారికి మీ అందరి తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. ఇప్పుడు మన యూనియన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కామెడీ యు రామస్వామి గారిని మాట్లాడుకోవాల్సి కోరుతున్నాం. కాంగ్రెస్ మనం ఈ సదస్సు తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మన పాండే గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదంతా కూడా అయిపోయిన వరకు అందరూ కూడా ఉండాలి. రోజు మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్మిక ఉద్యమం ప్రత్యేక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. దేశవ్యాప్తంగానే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఈ పరిణామాలనే మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కులాల పేరు మీద, మతాల పేరు మీద కార్మికుల్ని విడదీసి పరిపాలించాలనుకుంటుందో, ఈ విధంగా కార్మికులను ఐక్యం చేయకుండా ఏదైతే సిఐటి లక్ష్యమైనటువంటి ఐక్యత పోరాటం అనే నినాదంతో మన సిఐటి ఏర్పడిందో, ఆ విధంగా మన కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటుంటే, రెండు వైపున కార్మికుల ఐక్యతను చేర్చడం కోసం మతాల పేరు మీద ఈ రోజున రాజకీయాలన్నా చేస్తా ఉంది. బ్లాస్ట్ ఫైనస్ 3 ప్రొడక్షన్ డౌన్ అయ్యి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక యోగం నిర్మించారు. యోమం ఎప్పుడైనా చూసామా? యాగం కాదు, యోమం అంటే హోమం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి వచ్చేవాడి గతంలో ఎప్పుడు జరగలే, ఇది ఇప్పుడు కొత్త పద్ధతి. ఆ హోమం నిర్వహించినప్పుడు మన ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు,
మీరు దీనికి వ్యతిరేకం కదా సిఐటిగా, మీరు దీన్ని వ్యతిరేకిస్తారా లేదంటే అనుకూలిస్తారని చెప్పి అడిగాడు. మనం వెళ్ళా. కానీ ఇంకొక అతను ఫోన్ చేశాడు, హోమం నిర్వహిస్తున్నారు ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు కదా, మాకు కూడా అవకాశం ఇచ్చండి, మేము కూడా వచ్చి ప్రార్థన చేస్తామని చెప్పేసి ఒక క్రైస్తవ మిస్త్రుడు ఫోన్ చేశాడు. అంటే చూడండి, BF1 డౌన్ అయినప్పుడు మళ్ళీ సేమ్ మోడీ ఆయన పంతులు తీసుకొచ్చేసి లోపలికి ఈ విధంగా చెయ్యాలి, శాంతి చేయాలి, శాంతి చేయకపోతే ఇబ్బంది వచ్చేస్తుందని చెప్పేసి పంతులు తీసుకొచ్చి ఇచ్చేయించాడు, ఏంటో అది చల్లించాడు నీళ్లు. ఇలాంటి పరిస్థితి మనకు తెలియ కూడా చాలా జరుగుతున్నాయి, చాలా డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నాయి. ERS డిపార్ట్మెంట్లో HOD కొత్తగా బ్లాస్ట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళాడు. HOD వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ని పిలిచి రోజుకు ఒక శ్లోకం నేర్చుకోండి, శ్లోకం నేర్చుకుంటే ప్రమాణం ఉంటుందని చెప్తున్నాడు. అంటే సంస్కృతం నేర్చుకున్నట్టయితే అన్ని వచ్చేస్తే మీకు రోజుకు ఒక శ్లోకం చెప్పాలి, ఉదయాన్నే రాగానే ఒక శ్లోకం చెప్పేసి మీటింగ్ స్టార్ట్ చేయమని చెప్పి చెప్తున్నాడంట. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవైతే RSS భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటుందో, RSS భావజాలాన్ని మొత్తంగా కార్మికుల్లోకి తీసుకెళ్లి కార్మికులు విడదీయాలని చెప్పేసి కోరుకుంటుందో బీజేపీ, వాళ్ళ యొక్క అనుంగు మిత్రుల్లో ఉన్నటువంటి ఎక్కువ అందరూ కూడా వీటిని జనాల్లోకి తీసుకెళ్తున్నారు, వీటిని కార్మికులకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు టౌన్షిప్ లో మనం చూస్తూ ఉన్నాం, గతానికి ఇప్పటికి తేడా, గుళ్ళు దగ్గర జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లి కార్మికులకు తీసుకెళ్లి కార్మికులు విడదీయాలని చెప్పేసి, కార్మికులు ఐక్యం చేయకుండా ఉండాలని చెప్పేసి, కార్మికుల యొక్క ఐక్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది మన ముందున్నటువంటి నూతన కర్తవ్యం, ఇది మన ముందున్నటువంటి నూతన పరిణామం. గతంలో మనం ఎప్పుడు చూడాలి. ఇది ఏదో కార్మికులు దసరా పండుగ చేసుకునే వాళ్ళు, లేదంటే చేసుకునే వాళ్ళు. కానీ బీజేపీ గుర్తింపులోకి వచ్చింది, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వకర్మ అన్నది మెయిన్, మేడే కాదు విశ్వకర్మ కార్మిక దినోత్సవం అని చెప్పేసి ముందు తీసుకొచ్చారు, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిణామాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నిరంతరం చైతన్యపరచాల్సిన బాధ్యత సిఐటి మీద ఉంది. కార్మికుల ఐక్యతను చెడగొట్టడం కోసం ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కుతంత్రాలను అనుసరిస్తుందో దీనికి వ్యతిరేకంగా కార్మికులు చైతన్యం చేయాల్సిన బాధ్యత సిఐటికి ఉంది. కాబట్టి సిఐటియు ఈరోజు సాంస్కృతిక పోరాటం ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం జోక్యం చేసుకోవాలి. ప్రజలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క యువత ఉన్నాయో వీటిలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అన్నది ఉంది. ఇవి ఏదైతే పండుగలు చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా ఒక బీజేపీ వాళ్ళకి సొత్తు కాదు, ఇవి RSS సొత్తు కాదు. హిందూ పేరు మీద ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. హిందువులు చేసుకున్నటువంటి పూజలు పునస్కారాలు ఏవైతే దానికి మనం వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసుకున్న పండుగలకు మనం వ్యతిరేకం కాదు. పైగా ఆ పండుగల్లో మనం జోక్యం చేసుకుని శాంతియుతంగా ప్రశాంతంగా వాళ్ళు పండుగలు చేసుకునే విధంగా మనం ఆ పండుగలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం వాళ్ళతో కార్మికులతో వీళ్ళతో ఫ్రంట్ రావాల్సిన అవసరం అన్నది ఉంది. ఈ నూతన పరిస్థితుల్లో మనం ఆ విధంగా చేయకపోయినట్టయితే కార్మిక వర్గం మనకు దూరం అవుతారు, కార్మిక వర్గం చీలిపోయినట్టయితే మనం కార్యక్రమాలు నిర్వహించలేము, పోరాటాలు నిర్వహించలేము, మనం చేసే పోరాటాలు అన్నవి ముందుకెళ్లే పరిస్థితి అన్నది ఉండదు. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాగేశ్వర గారు చాలా క్లియర్గా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటం అని చెప్పేసి చెప్పారు. మనం చేస్తా ఉన్నాం పోరాటం, కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటి? మనం పోరాటం చేస్తా ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ఏదైతే ప్రధాన శత్రువుగా ఉందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతానని చెప్తున్నటువంటి బీజేపీకి దాని ప్రధాన శత్రువుగా చేసుకుని మనం ముందు పోరాటం చేద్దామని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ సహా అందరూ కూడా లేదు బీజేపీని కూడా కలవాలని చెప్పేసి డైవర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సంవత్సరంన్నర పాటు బీజేపీని ఒంటరి చేసి ఎవరైతే బీజేపీ ఎమ్మెల్సీ గానీ బీజేపీ ఎంపీ గానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా చేసినటువంటి మన్నాన్ని తర్వాత కాలంలో ఏం జరిగింది? అది వస్తున్నాడు, ఇక్కడేదో విశ్వకర్మ పూజ చేస్తే అక్కడికి వచ్చాడు, ఆ రోజు వచ్చేసి సీఎం డెన్ కలిసి వెళ్ళిపోయాడు. ఇంకో పూజకి ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని మనం ఒక్కొక్క అనకూడదు, భైరవ కాలభైరవ, దానికి వచ్చాడు, దానికి వచ్చి ఆ రోజు మళ్ళీ సీఎం డెన్ కలిసి వెళ్ళిపోయాడు. అంటే ఈ వీటిలో జోక్యం చేసుకుంటూ మన యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని చెప్పి లేదంటే ఐక్యతను చెడగొట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తామంటే వాళ్ళకి స్వాగతించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఏదో విధంగా ఇక్కడ పోరాటాల్లో జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని వీళ్ళు విడదీయాలని చెప్పేసి కుట్రలను జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలో కొంతమంది భాగస్వాములు అవుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం సిఐటిగా నికరంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని విస్మరిస్తే మనం ముందుకు పోలేం. 1991లో మనం తీసుకొచ్చాం,
సరళీకరణ ఆర్థిక విధానాలు అన్నవి వచ్చినట్టయితే ఈ కార్మికులకి వ్యతిరేకమైనవి, ఇవి పరిశ్రమలకు నష్టం చేస్తాయని చెప్పేసి మనం చెప్పాం. ప్రపంచ దేశాల అనుభవాలు చెప్పాం. సరళీకరణ విధానాలు అనుమతించినటువంటి ప్రతి దేశంలో కూడా అక్కడ ప్రభుత్వ రంగం నమ్మేశారు, కార్మికులను తీసేశారు, కార్మికుల యొక్క హక్కులను కాలు రాసేశారు, నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని చెప్పి ఆ రోజు చెప్తే ఏ ఒక్కడు మనం నమ్మలా. 1991లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఆ సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేసింది ఒక్క సిఐటి మాత్రమే. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్న దాంట్లో సుమారు 11,000 మంది ఆ రోజు మనం సమ్మె చేశాం. ఈ రోజు పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేక విధానం, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకాల భాగంగానే BFR కి సమర్పించారు. BFR తీసుకెళ్లిన తర్వాత దీన్ని మూసేస్తారని చెప్పేసి మనం ఆలోచిస్తే BFR బూత్ చెప్తున్నారు, అదేం కాదని చెప్పిన వాళ్ళు ఈ రోజు మనతో కలిసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అడుగడుగున ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. అడుగడుగున ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని, ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలను ఐక్యం చేసి మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం కోసం, కార్మిక వర్గం యొక్క ఐక్యతను సాధించడం కోసం, కార్మిక సంఘాల మధ్య ఐక్యతను సాధించడం కోసం బీజేపీ ఏదైతే కుల మత ప్రాతిపదిక మీద విడుదలని చెప్తుందో ఈ కుట్రలకు వ్యతిరేకంగా CIT కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కార్మికులు చైతన్యపరచాలి. ఆ విధంగా చైతన్యపరచడం ద్వారా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను పిల్లలు. స్ఫూర్తిదాయకమైనటువంటి అంటే దేశంలో ముఖ్యంగా మొదలైనటువంటి మన రామస్వామి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం అనేది పాండే గారు ఉద్యోగ విరమణ సందర్భంగా మన కాంట్రాక్ట్ లేబర్ అయిన వారు సన్మానిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జి శ్రీనివాస్ గారు, కాంట్రాక్ట్ లేబర్ అధ్యక్షులు జి శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? సరే పిలిచేయండి పాండే గారిని. ఆయనకి మన ఘనమైన సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 37 సంవత్సరాలుగా ఆయన మనతో పాటు ఉద్యోగంలో కొనసాగినటువంటి కామ్రేడ్. నేను మాట్లాడేది ఒక మిత్రులారా, మన పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కలిపి సంయుక్తంగా ఇప్పటికే 5 సంవత్సరాలు మన బ్లడ్ క్యాంపెయిన్ అనేది జూన్ 14 ఏదైతే ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మనం క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. 2023లో కూడా మన జూన్ 14వ తారీఖున మన అంబేద్కర్ కళాక్షేత్రంలో అటువంటి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ రోజు రక్తం అనేది చాలా మందికి అవసరం. ఈ రోజు రక్తం అవైలబిలిటీ లేక రోజుకి 1200 మంది అందుబాటులో లేక చనిపోతున్నారు మన భారతదేశంలో. కాబట్టి రక్తం తాలూకు బ్లడ్ తాలూకు ప్రాధాన్యత మన అందరికీ తెలుసు. కాబట్టి మన ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా చాలా అవసరము. మన మిత్రులు కానీ, బంధువులు కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ అనేక మందికి మనం హెల్ప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం ప్రెస్టేజ్ గా తీసుకుని పెద్ద ఎత్తున మన కుటుంబ సభ్యుల్ని, మన పిల్లల్ని, మన తెలిసిన వాళ్ళని, అప్రెంటిస్ని, మన ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రేపు 14వ తారీఖున మన 2 ఊర్లను కలిపి పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తరలించవలసిందిగా కోరుతూ ఇప్పటికే పోస్టర్స్, ఆ కమిట్మెంట్ పేపర్స్ కూడా వచ్చాయి. రేపు ఉదయం సెల్ స్టోర్ జంక్షన్ లో అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అప్పారావు గారు. ఈ CIT 54 సంవత్సరాల కార్యక్రమం జరిగింది. తర్వాత పాండే గారి రిటైర్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. స్టార్టింగ్ పాట పాడాను, ఇప్పుడు చిన్న పాటతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఆకాశంలో అరుణ బింబమై శ్రామిక జనాన్ని కండదండగా. సింధూరపు జెండా జనమందారపు జెండా, సింధూరపు జెండా జనమందారపు జెండా, సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఆకాశంలో అరుణ బింబమై శ్రామిక జనాన్ని కండదండగా. సింధూరపు జెండా జనమందారపు జెండా, పెళ్ళ పెళ్ళ ఎముకలు విరిగేటట్టు, జల జల చెమటలు చిందేటట్టు, శ్రమించి గుక్కెడు గంజి నీళ్లకు నోచుకోని నిరుపేద జనానికి పిన్నిది ఈ జెండా, పేరెన్నిక గల జెండా. సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది, సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఆకాశంలో అరుణ బింబమై శ్రామిక జనాన్ని కండదండగా. సింధూరపు జెండా జనమందారపు జెండా. థ్యాంక్ యూ. నిన్ననే
పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించారు. పక్కనే రాజదండం ఒకటి పెట్టారు. ఆ రాజదండం ఎవరి మీద ప్రయోగించారంటే ఢిల్లీలో మహిళా రెగ్యులర్ల మీద ప్రయోగించాడు. రాబో రోజుల్లో మన మీద కూడా ప్రయోగిస్తాడు. దానికి అందరూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకులు చాలా మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఇది కూడా మనకి కొంత మైనస్ పాయింట్ అయినప్పటికీ అది తప్పదు. ఈ రోజు మన పాండే గారి ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పూర్వ గౌరవాధ్యక్షులు ప్రజెంట్ గౌరవాధ్యక్షులు కాట్ల పూర్వ గౌరవాధ్యక్షులు ప్రజెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ గౌరవాధ్యక్షులు అయోధ్య రంగాన్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మిత్రుడు శ్రీనివాసు, ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర సిఐటి అధ్యక్షులు కామ్రేడ్ దేవి నాగేశ్వరరావు గారు, అలాగే మనందరి నాయకుడు అరే ఒరే అని పిలుచుకుంటూ అందరినీ బూతులతో సహా మాట్లాడి అవతల కోపాడకుండా మళ్ళా పాండే గారు, వారి సతీమణి సెంట్రల్ స్కూల్లో ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తున్న వెంకటలక్ష్మి గారు, వారి పిల్లలు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు, ఇద్దరు బాపా బాబు. మొన్న మధ్య గోప్రవేశం చేశారు. ఆ గోప్రవేశానికి వెళ్ళాం. సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, సిఐటి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఇలా ముగ్గురిని కార్లు ఎక్కించుకుని తీసుకెళ్ళాలి లంచ్కి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి. అయితే ఈ మధ్య పాపం కొంచెం ఆరోగ్యం కూడా మీ అందరూ కూడా తెలుసు, ఈ చెకప్లో బయటపడింది. అదృష్టం కొద్దీ ఆపరేషన్ చేసుకుని హ్యాపీగా బయటకు వచ్చాడు. మళ్ళీ ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా మన అందరితో పాటు మధ్యాహ్నం ఉంటాడు, వాటి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఫ్యామిలీని కూడా అభినందిస్తూ కామ్రేడ్ పాండే నాకు తెలిసి 87 అనుకుంటా, 87లో జూలైలో జాయిన్ అయ్యారు వీళ్ళంతా కూడా. మేము జాయిన్ అయ్యేసరికి మన బి అప్పారావు కానీ, ఇక్కడ ఉన్న పాండే కానీ, ఆఫీసర్ అయిపోయిన కె శ్రీనివాస్ కానీ, డిసిహెచ్ కానీ, ధనరాజ్ కానీ వీళ్ళంతా ముందు జాయిన్ అయ్యారు. అప్పటికే 88లో మనం పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు 100 లోపే. 1988లో మేము జాయిన్ అయినప్పుడు 70 ఓట్లు అని చెప్తున్నాడు. 70 ఓట్లు వచ్చినాయి 88లో. తర్వాత 88 జూలైలో మేము జాయిన్ అయ్యాం. తర్వాత 90 ఓట్లు మొట్టమొదటిసారి సిఐటి గెలిచిన స్టీల్ ప్లాంట్ సింగిల్ గా గెలిచిన సిఐటి. అక్కడి నుంచి కొత్త వాళ్ళు రావటం, దీంట్లో జాయిన్ అవ్వటం, ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టుగా పోవడాలు, దేనికి వెనుదిరిగి చూడకుండా 3.5 దశాబ్దాల నుంచి ఉద్యమాన్ని ముందుకు నడుస్తూ ఉన్నది. అయితే ఇందాక చెప్పినట్టు చాలా మంది మనలో కూడా రిటైర్ అవుతూ ఉన్నారు. మన ఈ వెంకటేశ్వర్లు ముందే ఉన్నాడు, ఈయన కూడా 87 అదే బ్యాచ్. ఈయన కూడా ఈ సంవత్సరం రిటైర్ అవుతాం. తర్వాత డిసిహెచ్ జనవరి యూవీ అట నేను పంపించాను. జీతం మట్టుకేమో ఎందుకు చెప్తున్నాడు, జీతం మట్టుకేమో పని మట్టుకు ఎండ చేయాలా, జీతం మట్టుకేమో పని మట్టుకు చేయాలా. కాబట్టి అంటే మనకి మిగతా వాళ్ళు తేడా ఏంటంటే మన దగ్గర గట్స్ ఉంటే కనుక నాయకత్వం చేయడానికి బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఇందాక చెప్పారు సిఐటి యూనిటీ అండ్ స్ట్రెంగ్త్, ఐక్యత పోరాటం. దేశవ్యాప్తంగా చూసుకున్న 70-80 లక్షల మంది మన సిఐటి సభ్యత్వం, కోట్ల మంది శ్రామికులు ఉన్నారు. ఇవాళ 130 కోట్లు చేరిన భారత ప్రజానీకంలో 100 కోట్ల మంది శ్రామికులు ఉన్నారు. ఇవాళ అన్ని యూనియన్లు కలిపిన ఎంతమంది అండి? ఈ స్టీల్ ప్లాంట్ 26 కార్మిక సంఘాలు ఉన్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ గేట్ ముందు ఉంది మెయిటెక్, ఏ యూనియన్ ఉంది దాంట్లో? కోతనాడు దూరంలో ఉంది ఫార్మాసిటీ, ఎన్ని యూనియన్లు ఉన్నాయి దాంట్లో? ఈ గన్నవరం పోర్టులు ఎన్ని యూనియన్లు ఉన్నాయి? ఈ పక్కన ఎస్సీజెడ్లు ఎన్ని యూనియన్లు ఉన్నాయి? వాటిలో పూట అనుకున్న అటల్ పోర్టులు ఎన్ని యూనియన్లు ఉన్నాయి? ఎన్ని వేల మంది ఉన్నారు కార్మికులు దీంట్లో. వీళ్ళందరినీ సంఘటితం చేయాలా, అప్పుడు కార్మిక రాజ్యం వస్తుంది. దానికోసం పోరాడినంతసేపు, మన క్లాస్ స్ట్రగుల్ అనేది అర్థం కానంతసేపు ఖచ్చితంగా దోచుకునే వాళ్ళే ఉంటారు. ఏవైతే బూజీవా పార్టీలో మనం చెప్పుకుంటా ఉన్నామో ఆ బూజీవా పార్టీలో వెనకాల ట్రేడ్ యూనియన్లు నడుపుతూ ఉన్నారు. ట్రేడ్ యూనియన్ అనవసరమైన నాయకులు కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్ల కోసమే మాట్లాడుతూ ఉన్నారు.
మనం ఎంత పోరాటం చేస్తా ఉంటే మన ఉద్యమం 838 రోజులు అయింది వాళ్ళకి. ఒక పక్క మోడీకి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉన్నాం. గుజరాత్ లో కట్టుకున్నటువంటి వదోదర దగ్గర కట్టుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,500 టన్నులు స్టీల్ ఇక్కడి నుంచే పట్టుకెళ్లారు. ఆ విగ్రహంలో చూస్తే నేను వెళ్ళాను. ఆ విగ్రహం చూస్తే విగ్రహం పొట్టలోంచి లిఫ్ట్ వెళ్తుంది పైకి. అంటే అంత భారీ కట్టడం లోపల ఉంది. ఆ పొట్టలో దానిలో లైబ్రరీ ఉంది, దానిలోనే వాష్రూమ్స్ ఉంటాయి, దాంట్లో ఆయనకి ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఆ పొట్టలో అంత పెద్ద విగ్రహం కట్టాడ. ఇక్కడి నుంచి 3,000 సీల్ పట్టుకెళ్ళారు మన దగ్గర నుంచి. నిన్న ఓపెన్ చేసిన పార్లమెంట్ భవనానికి 6,000 టన్నులు పట్టుకెళ్ళి వాట్సాప్లో మీరు చూసుంటారు. ఆ పార్లమెంట్ భవనం ఇప్పుడున్న రాష్ట్రపతి భవనానికి ఆపోజిట్ ఈ పార్లమెంట్ కి మధ్యలో కట్టినటువంటి 12 కోట్లతో కట్టినటువంటి ఈ భవనానికి 6,000 టన్నులు స్టీల్ మందే పట్టుకెళ్ళారు ఇక్కడి నుంచి. ఎంత ప్రఖ్యాతి కలిగినటువంటి వైజాగ్ స్టీల్ పట్టుకెళ్ళి ప్రత్యేకమైన ప్రాజెక్టులో వాడుకోవడం అనేది మన గర్వ కారణమే. ఇదే కాదు, రాయబల్లిలో 4 రోజులు స్ట్రైక్ నడుస్తుంది. మన యూనిట్ రైలు చక్రాలు తయారు చేస్తారు అక్కడ. ఎందుకోసం అంటే ఒక ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయితే నైట్ టైం తీసుకెళ్ళి ఒక అంబులెన్స్ లేదు, ఒక హాస్పిటల్ ఫెసిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు వర్కర్స్ స్ట్రైక్ చేస్తా ఉన్నారు 4 రోజుల నుంచి. ఆ రాయబల్లి చక్రాల రైలు ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు రైల్వే హైర్ అఫీషియల్స్ వచ్చి ఏం చెప్పారంటే, అక్కడ మీరు తయారు చేసే రైలు చక్రాలని గోడ దాటిస్తే పక్కన MCH అనే మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ అన్నట్టు ఉంది. ఇప్పుడు వచ్చే కొత్త రైలు బోగీలన్నీ కూడా అక్కడి నుంచి తయారవుతున్నాయి. వీళ్ళు మన రైలు చక్రాలు తయారు చేయడం, గోడ అవతల అయితే వాడు రైలు బిగిస్తున్నాడు. బిగిస్తూ భారతదేశంలో నడిచే రైల్వే నూతన రైలు అన్నింటిలో కూడా వైజాగ్ స్టీల్ రా మెటీరియల్తో వైజాగ్ స్టీల్ తయారు చేసిన చక్రాలతో ఇవాళ రైలు పట్టాల మీద పరిగెడతా ఉంది. ఇది గర్వకారణం కాదా? అక్కడతోనే ఆగలేదు. ఆ రైల్వే జీ అని చెప్పాడు, మేము ఈ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయబల్లిలో తయారు చేసే బోగీల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తా ఉన్నాం. ఆ విదేశాల్లో కూడా మీ రైలు చక్రాల మీద మా పట్టాలు నడుతున్నాయని చెప్పేసి చెప్పాడు. ఎట్లా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం స్టీల్ ప్రాంతాలకు ప్రఖ్యాతులు అనేక విధాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఈరోజు ఇవాళ కంపెనీ పరిస్థితి 3 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగినటువంటి కంపెనీని ఇవాళ 200 కోట్ల రూపాయలు నెట్వర్క్ అని చెప్పేసి తెలుగులో బుక్ వాల్యూ అని చెప్పేసి ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసి పక్కన నెట్టేస్తా ఉన్నారు. 200 కోట్లు అంటే మన నెల జీతం 250 కోట్లు. కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కలుపుకుంటే నెలకి 300 కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలి శాలరీ. అంటే ఒక నెల జీతం కంటే కూడా తక్కువ కంపెనీ తన నెట్వర్క్. ఇది నిజమా? కాదు. ఈ భూమి అంతా రాష్ట్రపతి గారి పేరు మీద ఉందంట. స్టీల్ ప్లాంట్ భూమి కాదంటే స్టీల్ ప్లాంట్ మీద బిల్డింగ్ స్టీల్ ప్లాంట్ అంట. ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి? చివరికి వర్కింగ్ క్యాపిటల్ రా మెటీరియల్ కొనుక్కునే డబ్బులు లేక మార్కెట్లో తిరిగి అడుక్కునే పరిస్థితికి వస్తే ఈవై పిలిస్తే 29 కంపెనీలు వచ్చినాయి. బ్యాంకులు కాదన్న దాని షార్ట్ లిస్ట్ చేశారు. 10 కంపెనీలు వచ్చినాయి. 10 కంపెనీల్లో 6 కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి, 4 కంపెనీలు దేశీయ కంపెనీలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు 6 కంపెనీలతో కూడా చర్చలు చేశారు మన వాళ్ళు. మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చర్చలు చేస్తే టాటా ఇంటర్నేషనల్ 1000 కోట్లు ఇస్తామని చెప్పారు డబ్బులు. టెండర్ కూడా రెడీ అయింది. టాటా ఇంటర్నేషనల్ 1000 కోట్లు ఇస్తే 1000 కోట్లకి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వడ్డీ వేసి ఇచ్చేయడం వాడికి. అంతే, బ్యాంకర్ లాగా డబ్బులు ఇస్తాడు మనకు, మళ్ళీ తిరిగి ఎప్పుడు ఉంటే అప్పుడు నీ దగ్గర డబ్బులు వడ్డీ వేసి ఇచ్చేయడం. ఇది ఒకటో ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, ఇంకో కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు, వాడి రా మెటీరియల్ మనం బ్లూమ్స్ తయారు చేసి బ్లూమ్స్ ఇచ్చేయడం వాడికి దాని కింద. మూడో ప్రతిపాదన, ఇంకో కంపెనీ వాడు ఐరన్ ఓరు కోలు కొనిస్తాడు మనకి, మనం అది లెక్క రాసుకొని వాడి స్టీల్ తయారు చేసి మళ్ళీ బ్లూమ్స్ బిల్లెట్స్ తిరిగి ఇచ్చేయాలి. ఇది మూడో మోడల్. ఈ 3 మోడల్తో టెండర్ తయారు 20 రోజుల పైన అయింది. టెండర్ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చింది లేదు. ఎందుకు రావడం లేదు? ఆలస్యం. వాళ్ళు కస్టమర్ మీట్ పెట్టారు. కస్టమర్ మీట్ పెట్టి ఆగస్టు నుంచి ఫుల్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది మీరు చూసుకోండి అంటున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్ లో పిక్ ఎదుర్కొని ఒక పిక్ కూడా దొరకలేదు ఎక్కడ. మెటీరియల్ ఎంబేస్తున్నారు లేదు. కొత్త తయారైంది కదా, పాత ఉండేది. ఆగస్టులో నువ్వు తయారు చేయాలంటే ఖచ్చితంగా టెండర్ ఈ నెలలో ఫైనలైజ్ కావాలి. ఆడికి 20 రోజులు టైం ఇవ్వాలి, డబ్బులు సమకూర్చుకోవాలి. కనీసం టాటా వాడు 1000 కోట్లు ఇస్తాను అన్నాడు కాబట్టి ఆన్ పేపర్ మీదకు రావాలి. అది ఇంకో 2000 కోట్లు అదనంగా వస్తే 3000 కోట్లు ఉంటే మన వర్కింగ్ క్యాపిటల్ స్టార్ట్ అవుతుంది. మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ఖచ్చితంగా ఆగస్టులో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకు పోతాం. ఈ డిలే చేయడం మూలంగా మరలా ఇంకో రాష్ట్రాలకు పోతా ఉన్నాం. దీని మీద కూడా మనం ఆలోచన చేయాలి. ఒక పక్క ప్లాంట్ ప్రైవేటీకరణ మనం కొత్త డీపీని కలిసాం, అంతకుముందు చైర్మన్ కూడా చెప్పాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ బీజేపీ విధానం వలన, ఈ ప్రభుత్వ విధానం వలన నష్టపరుస్తూ ఉంటే ఈ కంపెనీని నాశనం చేస్తుందో పక్క నుంచి.
రెండో పక్క ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అనాలోచన నిర్ణయాలతో మీరు నష్టపడుతున్నారు కంపెనీ అని చెప్పాం డైరెక్ట్ గారి ముఖం మీద. ఏమని చెప్పలేదు. డీపీ గారిని కొత్తగా కలిసిన డీపీ గారిని మనం వారం క్రితం చెప్పాం. మొత్తం ప్రమోషన్ పాలసీ కానివ్వండి, ఆఫీసర్లది నాన్ ఎగ్జిక్యూటివ్ వేతన ఒప్పందం కానివ్వండి, మొత్తం స్మాష్ చేసి పాలింది మీ పర్సనల్ డిపార్ట్మెంట్ అని చెప్పాం మనం. రాసుకున్నాడు ఆయన. అంటే పర్మనెంట్ ఉద్యోగుల తాలూకు వేతన ఒప్పందం జరిగితే తప్ప కాంట్రాక్ట్ కార్మికుల తాలూకు వేతనం కోసం వచ్చే పరిస్థితి లేదు. దాని మీద చర్చే లేదు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనం మీద మాట్లాడకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకు వేతనం తీసేసుకుని సంతకాలు పెట్టేసి బయటకు వచ్చిన ఐఎన్టీసీ ఏఐటీసీ ఎందుకు పనిచేస్తున్న ప్లాంట్లో ఇవాళ మీకు తెలుసు. మన ఉద్యమం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్లో 30 రూపాయలు డైలీ వేతనం నుంచి ఇవాళ 616 రూపాయలు శ్రీనివాస రెడ్డి చూపించాడు. నాకు 616 రూపాయలు అన్స్కిల్ వర్కర్ తాలూకా కనీస వేతనం రోజుకి 616 రూపాయలు ఇవాళ. మనం 30 రూపాయల ధర ఉద్యమం స్టార్ట్ చేసాం. మనకు తెలుసు, నాకు తెలుసు. 30 రూపాయల మీద 10% 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయలు అమలు చేసుకోవడం కోసం ఈడీఓస్ ధర 3 నెలలు కొట్లాడిన రోజులు ఉన్నాయి మనకి. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చామంటే బికాస్ ఆఫ్ సిఐటియు ఆర్గనైజేషన్ ఐక్యత లాభం కూడా కాదని చెప్పాలి. 2013లో మా నాన్నగారిని నేను ఆరోగ్యం బాగోకపోతే ఇండస్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇండస్ అనేది ఒక కార్పొరేట్ హాస్పిటల్. మన హాస్పిటల్ తీసుకెళ్తే రెఫర్ చేసి జస్ట్ ఇండస్ హాస్పిటల్లో పెట్టారు. ₹1 కూడా జేబులో లేకుండా ఇండస్ హాస్పిటల్ వెళ్ళొచ్చు. కానీ దానికి ముందు 2003 నుంచి ప్రయత్నం చేసిన సిఐటి కాంట్రాక్ట్ లేబర్లో వీళ్ళకి కనీసం ఈఎస్ఐ తీసుకురావాలని చెప్పేసి. ఈఎస్ఐ లేదు. కాంట్రాక్ట్ కార్మికుడికి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఇల్లు పళ్ళు అమ్ముకోవడం, ఏమి లేకపోతే తాకట్టు పెట్టుకోవడం, లేకపోతే ₹5 వడ్డీ తెచ్చుకునే పరిస్థితులు మనం చూసాం. దాని నుంచి పర్మనెంట్ కార్మికులకు ఇది కూడా ఎంతో కొంత భరోసా ఉండని చెప్పి ఈఎస్ఐ కోసం కొట్లాడాం. ఎన్ని గొడవలు చేసాం మీ అందరూ కూడా తెలుసు. చివరికి ఈఎస్ఐ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఈఎస్ఐ కొంత నడుస్తూ ఉంది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్కి అట్లే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా మల్కాపురంలో మనం శ్రీనివాసాలు ధర్నాలు చేశారు. అయితే నాకు ఆనందం ఎక్కడేసిందంటే ఈఎస్ఐ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం. మేనేజ్మెంట్ కొట్లాడడం ఢిల్లీ దాకా పోయాం. చివరికి ఈఎస్ఐకి హాస్పిటల్ గంటలు సెంటర్ దొరకపోతే మనాళ్ళు మన శ్రీనివాసాలు అంతా కలిసి అద్దిల్లు ఎదికి అందులో పెట్టి చివరికి ఈఎస్ఐ కార్డుకి ₹6 ఇస్తానంటాడు. కార్డుకి ₹6 ఫోటో అడుగు తీయకపోతే ఫోటోగ్రాఫర్లు మనం తీసుకొచ్చి మన సిఐటి ఆఫీస్లో పెట్టి 1000 ఫోటోలు తీసి ఈఎస్ఐ కార్డులు ఇప్పించి చేస్తాం. చివరికి ఆ ఇండస్ హాస్పిటల్ మా ఫాదర్ని జాయిన్ చేసిన రోజున పక్క బెడ్ మీద ఇంకొక ఆయన పెద్ద ఆయన మందులు కొట్టడానికి కిందకి వెళ్ళాం. ఒక కుర్రాడు వచ్చాడు. కుర్రాడు అడిగితే ఏంటి బాబు నువ్వు ఎవరి తాలూకా అన్నాడు. స్టీల్ ప్లాంట్ అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఎక్కడ పని చేస్తాడు? SMS అన్నాడు. SMS నువ్వు ఎన్నాలైందా బాబు జాయిన్ అంటే 3 ఏళ్ళు అన్నాడు. మరి తీసుకొచ్చి నువ్వు జాయిన్ చేసావంటే ఈఎస్ఐ ద్వారా వచ్చాను. ఈఎస్ఐ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకొచ్చి 3 సంవత్సరాలు జాయిన్ వైద్యం చేయగలిగాడంటే ఆ సిఐటి తప్ప కూడా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రాక్ట్ లేబర్లో అనేక అంశాలు మనం చెప్పొచ్చు. ₹1 పెంచితే గుండు గించుకుంటున్న మంత్రి రాజశేఖర్ ఈరోజు ప్లాంట్లో తిరగలుగుతున్నాడు. ఆ రోజుల్లో మనం 17 రోజులు సమ్మె చేసి ₹300 తీసుకొచ్చాం. మనం ఎట్లా పని చేయగలుగుతున్నారు? కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్న మీరు 5,200 మంది ఆలోచన చేయాలి. అలా 12 ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళు ఇవాళ ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు మన అరెస్టులు చేస్తారు, లోపల పడేస్తున్నారు. మోడీ గారు వస్తే మనందరూ అరెస్ట్ చేసి అంట్లో బలవంతాన్ని ఎత్తుకెళ్ళిపోయి పెందుతు పోలీస్ స్టేషన్లో పాడేసి 2 గంటలు మోడీ గారు వెళ్ళిందని మనం రిలీజ్ చేశారు. ఎవరితో పాటిస్తూ ఉన్నారు? 2.5 సంవత్సరాలు మనం అంటున్నారు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే నేను నెక్స్ట్ ఇస్తారని ఎలక్షన్ వస్తాయి కదా అన్నాను. మీరు జోక్ చేస్తున్నారు, మమ్మల్ని తాటేలు కడుతున్నారు అన్నాడు ఒకటి. లేకపోతే బుద్ధిపూర్వం ఉందా మీకు? ఓ చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం 3 సంవత్సరాలు కావాలంటే పక్కన కేరళ చీఫ్ మినిస్టర్కి అడగండి, మీరు 1 రోజులు అపాయింట్మెంట్ మేము పెట్టుకొస్తామని చెప్పాం మీటింగ్లో. సమాధానం లేదు. కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి 1 రోజులు ఎత్తాడు, సమాధానం లేదు. వీళ్ళు ఇంకా బతుకుతున్నారు వైసీపీ పేరు చెప్పుకొని, ఎన్టీసీ పేరు చెప్పుకొని. ఎందుకు సీరియస్గా పనిచేయట్లేదు ప్లాంట్ ప్రైవేటీకరణ మీద? ఇంకా ఏడీసీ కోసం మనం చెప్పుకోనక్కర్లేదు. మరి తెలుగుదేశం తెరవేస్తా ఉంటారు, వాళ్ళు కూర్చోవచ్చు కదా వచ్చి. వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే మోడీ గారికి ఒక ఆయన సంఘంలో ఉన్నాడు, లెఫ్ట్లో ఉంటే ఒక ఆయన రైట్లో ఉన్నాడు, ఇంకో ఆయన జేబులో ఉన్నాడు. కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీలు దాన్ని అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కబలించడం కోసం. అయితే మనం కూడా మీటింగ్లో చెప్పాం, సిఐటియు ఓటమి అనేది తాత్కాలికం. గెలుపు ఓటములతో సిఐటి పోరాటాలు లేవు. ఓడినా గెలిచినా సిఐటి పోరాటమే. నువ్వు ఇన్సెంటివ్ తీసుకురా, నీది బాధ్యత. వేజ్ అగ్రిమెంట్ కొత్త అమలు చేయ, నీది బాధ్యత. లీవ్ ఎన్కేజ్మెంట్ తీసుకున్న నీది కొత్త బాధ్యత. 9,000 రూపాయలు బోనస్ తీసుకున్న నీది బాధ్యత. కానీ ఈ పోరాటంలో మనం వెనుక చూపించేది లేదు. మన సిఐటి రాష్ట్ర కమిటీ సహకారంతో, ఆర్ఎండ్ఏ కమిటీ సహకారంతో ఈ పోరాటంలో ముందుకు పోదాం. ఈ ప్లాంట్ కాపాడుకున్న దాంట్లో మనం ముందు ఉండాలని చెప్పి నేను కూడా తెలియజేస్తాను మిత్రులారా. అట్లాగే పాండే గారిని ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్లో కూడా ఈ ఉద్యమం ఈ స్థాయికి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. చాలా కాలం సెక్రటరియట్లో ఉండి యూనియన్ సెక్రటరియట్లో
పనిచేసి తర్వాత మేము కాంట్రాక్ట్ లేబర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ లేబర్ అవసరాల కోసం పంపించిన వెంటనే కాంట్రాక్ట్ లేబర్లో రావడం అందరూ సిద్ధపడరు, ఇప్పుడు కూడా సిద్ధపడరు. అది నిప్పులు కొలుములు అంటే ఎప్పుడు ఏమొచ్చి పడుతుందో తెలియదు. కాంట్రాక్ట్ లేబర్లో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులందరినీ కూడా, పర్మనెంట్ నాయకులను కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాను నేను. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. కాబట్టి పాండే గారిని ఒక స్థాయిలో పనిచేసిన నాయకుడిని, సెక్రటరీలో ఉన్న నాయకుడిని మీరు అటు వెళ్ళాలి కాంట్రాక్ట్ లేబర్ అనగానే అటు వెళ్ళాడైనా వెళ్ళి ఇప్పుడు దాకా పనిచేసుకుంటూ వచ్చాడు. రేపు సాయంత్రం 5:30 గంటలకి మంచి డబ్బులు 60 లక్షలు 70 లక్షలు ఎంతనా ₹1 కోటి రాలేదు, ముందు లాగేసి ఉంటాయి. అయితే మాకైనా ₹1 వస్తే రాసి ఉంది, నాకు ఖచ్చితంగా వస్తాయి. కంపెనీ ఉంటే ఎంతో రేపు 60 లక్షలు 70 లక్షలు చేతుల్లో పెట్టి బయట పంపిస్తారు. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ కాబట్టి, ప్రభుత్వ రంగ పరిశ్రమ కాబట్టి వాట అడిగి కూడా లేకపోతే పర్లేదు, ఇవి ఇందులో వాట అడిగి కూడా లేకపోతే పర్లేదు. కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఆయన రిటైర్ అవుతూ ఉన్నారు. ఎవరైనా పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగంలోకి పోతే కనుక అందరికీ నష్టమే, యువకులకు కాదు. కొంతమంది వాదనలు తీసుకొస్తూ ఉన్నారు. పర్మనెంట్ అయిపోతే ప్లాంట్ బయటికి పోతే మనకేంటి ఇబ్బంది? పర్మనెంట్ ఎంప్లాయీస్ నష్టపోతారు, కాంట్రాక్ట్ కార్మికులు ఏమైపోతుంది కొన్ని చోట్ల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. మనం డంకా బదని చెప్పొచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని హక్కులు, అన్ని సదుపాయాలు కాంట్రాక్ట్ కార్మికులకి, ఈవెన్ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కూడా లేవనేది మనకు డంకా బది అని చెప్పగలం. ఎందుకంటే ఉన్నాయి మన పోరాటం, మన ఐక్యత, ప్రభుత్వ రంగ పరిశ్రమ. కాబట్టి రాబోయే కాలంలో 9,700 మంది మాత్రమే స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు ఈ రోజుకి. ఈ 9,700 మంది ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ దగ్గర నుంచి జగ్గేపేట, మాధవరం, గర్భం, ఢిల్లీ ఆఫీసులో పనిచేసి అందరూ కలుపుకుని ఆపరేషన్ థియేటర్లో పనిచేసి, హాస్పిటల్లో పనిచేసే నర్సుల దగ్గర నుంచి కోకోన బ్యాటరీ దగ్గర లెక్కెత్తే 9,700 మంది. ఇది చాలా తక్కువ మ్యాన్ పవర్. 10 ఏళ్లలో నాన్ ఎగ్జిక్యూటివ్స్ కాంట్రాక్ట్ కార్మికులు 16,000 మంది ఉన్నారు అఫీషియల్ మేనేజ్మెంట్ చెప్పే లెక్కలు. రాబోయే కాలంలో ఈ సంఖ్య పెరుగుతుంది, సంఖ్య తగ్గుతుంది. ఖచ్చితంగా మనం ఇంకా బలోపేతం కావాలి. విశాఖ ఉక్కు, తెలుగోడి హక్కు, ఉత్తరాంధ్ర జీవనాడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ కానివ్వకుండా ఏవైతే మన పూర్వీకుల త్యాగాలు ఉన్నాయో, వాళ్ళ పోరాటాలు ఉన్నాయో, వాటిని నిలబెట్టుకుంటూ వాళ్ళ వారసులుగా ఈ కంపెనీని కాపాడుకునే దాంట్లో మనం ముందుకు పోవాలి. మనకు విశ్వాసం ఉంది. మొన్న 2000 సంవత్సరంలో వచ్చిన BFR తిప్పికొట్టాం, 2012లో అయిపోయిన పారిపడేట్ చేసాం, 2018లో పోసుకొని తరిమి కొట్టాం, 2021 వచ్చిన స్ట్రాటజిక్ సెల్ ని 24 అంతానికల్లా అంతం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతూ పాండే గారికి, కుటుంబ సభ్యులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాసులుగా కోరుతున్నాను. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మిరావణ 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర అధ్యక్షులు సిఐటి నాయకులకు, అలాగే మన పర్మనెంట్ ఎంప్లాయీ నాయకులు గౌరవ అధ్యక్షులు అయ్యుధరామ్ గారికి, వైటీదాస్ గారికి, అందరికీ, అలాగే మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ని ఎంతో పర్మనెంట్ ఎంప్లాయీతో మంచి సేవ చేసి, ఒక కాంట్రాక్ట్ లేబర్ విషయంలో కూడా యూనియన్ చెప్పిన వెంటనే మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కూడా ఆయన సుమారుగా 10 సంవత్సరాలు మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకత్వం వహించారు. ఆయనతో ఆయన అధ్యక్షులు ఉన్నప్పుడు నేను సెక్రటరీ సభ్యుడిగా ఉన్నవాడిని. తర్వాత ఆయన అధ్యక్షులు నేను ప్రధాన కార్యదర్శి కూడా కొనసాగడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందులో చెప్పవలసింది ఏంటంటే, నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంత భయం వేసేది. అంటే ఒక ఇచ్చిఓడి, ఒక డీసీఎం లెవెల్కి మాట్లాడాలంటే కొంత భయం వేసేది. సార్ నువ్వేం మాట్లాడతాం, పాండే గారు మీరు వెనకతలు రండి అంటే, నువ్వు వెళ్ళి కనపడు, వాడిని కుర్చీ ఇచ్చి మాట్లాడపోతే నువ్వు నా దగ్గర రా అని చెప్పి ధైర్యం ఇచ్చినారు ఆయన. ఎందుకంటే మనకి సిఐటి స్ఫూర్తి అనేది మనకుంది, కానీ మనల్ని ఎంకరేజ్ చేసే నాయకుడు అనేది నేను పాండే గారిని చూశాననేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇందాక మన మాజీ గౌరవులు అయ్యుధరామ్ గారు చెప్పారు, 2005లో కాంట్రాక్టర్ విషయంలోనైతే ఈఎస్ఐ గురించి ప్రతి ఎత్తున పోరాటం చేశాం. అప్పటికే మన అయ్యుధరామ్ అన్నట్టు ఎక్కడ కూడా ఫోటోలు తీశారు కాదు, పెదగంటే సిడబ్ల్యూసీలో అందరికి ఈఎస్ఐ ఫోటోలు తీశారు. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియక, అప్పుడు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులలో సరే డేట్ ఆఫ్ బర్త్ లేక అందరికీ 1-7 కొట్టేసి సంవత్సరాలు కొట్టేసి ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ఈఎస్ఐ ద్వారా అనేక హక్కులు మెడికల్ గా మనం సాధించుకోవడం జరిగింది. మన ఫ్యామిలీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చూపించడం జరిగింది. ఇందులో ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ అనేది నేటికి 53 సంవత్సరాలు ఈ రోజు సిఐటి స్థాపించడం ఉందో, దీని మొట్టమొదటిసారిగా సిఐటిలో ఉన్న స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఈ యూనియన్ వల్ల ఒక ఉపాధి రక్షణ కోసం
2005లో 300 కోసం, 2008లో 1000 రూపాయల కోసం, అలాగే 2009లో 1100, నేటికి 2400 తీసుకుంటున్నాం అంటే అది సిఐటి యొక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్తో తీసుకుంటున్నాం అనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం సిఐటిగా మన చాలా మంది ఈ చుట్టుపక్కల నాయకుల గురించి మన నాయకులు చెప్పారు కాదు, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. వీళ్ళందరూ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందో మాకు కూడా తెలిసింది కాదు. ఇక్కడ టెంట్లు వేసి ఇక్కడ మీటింగ్ చెప్పారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో సుమారుగా 5,000-4,000 మందిని కాంట్రాక్ట్ లో పర్మిట్ చేశారు. అక్కడ కనీస వేతనం ఎలా ఉంటుందో తెలుసా? ఒకటి కనీసం అనేది కార్మికుడు ప్రతి విషయాన్ని కూడా పోరాడతారు కాబట్టి వాళ్ళ పర్మిట్ ఆర్డర్ వచ్చింది, కార్మికులు కనీస వేతనం వచ్చిందని వాళ్ళ గురించి చెప్పి స్టీల్ ప్లాంట్ లో మీటింగ్లు పెట్టి మనల్ని అందరినీ కార్యకర్తగా తయారు చేశారు. ఇప్పుడు అదే రివర్స్ అయింది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగాలు పోయి కనీస వేతనం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మిక విధానంలో ముందు మన హక్కులు కాపాడుకుంటారంటే ఈ సిఐటియు కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ గా బలవచ్చిన తర్వాత మనం ఎక్కువ సాధించుకున్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రత్యేక ధన్యవాదాలు ముందుతున్నాను సార్. ఇప్పుడు ఈ శంకరరావు గారు, ఎన్ రామారావు గారు, పోతురాజు గారు, పిఎన్ ప్రసాద్, కృష్ణారావు, పాపాజీ మాస్టర్ వీళ్ళంతా కూడా మేము జాయిన్ అయ్యేసరికి నాయకులు. నారాయణరావు గారు వీళ్ళంతా కూడా 87 మన డీజే గారు అంతకన్నా ముందు 83 టైంలో జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత వీళ్ళంతా కూడా రిటైర్ అయ్యారు. వీళ్ళంతా కూడా రిటైర్ అయ్యి సిఐటి ఉద్యమం ఎప్పుడు కలుగుతా అప్పుడు కృష్ణారావు లాంటి వాళ్ళు ఎలక్షన్లో వచ్చి పనిచేస్తున్నారు, మీటింగ్లు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పాండే వాళ్ళ షాప్ లోనే ఈయన కూడా ఆంగ్లేశ్వర పనిచేసాడు. ఆయనకి చిన్న బుక్ ఇవ్వడం కోసం వచ్చాడు. 4 ఏళ్ళే రిటైర్ అయ్యి ఖాళీగా లేడు, సినిమాలో నటిస్తున్నాడు, కళాకారుడు, సేవ చేస్తున్నాడు. ఇప్పుడు పాండే గారికి చిన్న సత్కారం శంకర్ గారి చేతుల మీద. మీరేంటి కాబట్టి ఒక 20-25 minutes లో ముగుస్తుంది. ఎవరైనా దయచేసి అందరూ వెయిట్ చేయాలి. ఆయన చాలా మంది మీరు కూర్చోండి. కపితిరిగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం. మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను ఆగ్లే షాప్స్ లో నేను ఫస్ట్ పర్సన్ని. మొట్టమొదటిగా ఆగ్లే షాప్స్ లో నేను ఉన్నప్పుడు నాకు మిత్రులు ఈ సూర్యబాబు, ఆ తర్వాత మన పాండే, అలాగా మన అప్పలరాజు వీళ్ళందరూ కూడా మిత్రులు అన్నమాట. వెంకట్రావుని నేను తీసుకొచ్చాను నాకు శత్రువులుగా. సో అంటే ఇందాక సారు కామ్రేడ్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అర్థం చేసుకోవాలంటే అంటే మేము సిఐటి స్టార్టింగ్ లో నుంచి నేను 5వ వాడిని సిఐటికి. నాకు తెలిసి నేను 5వ వాడిని. చాలా ఉద్యమాలు సిఐటి ఉండడం వల్ల మనం బాగా చేసాం. అలాగే సిఐటి ఉండడం వల్ల అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అన్నది జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. కల్చరల్గా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని నేను సెక్రటరీగా, సిడబ్ల్యూసి సెక్రటరీగా చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్ సెలబ్రేషన్స్ అని చెప్పి మనం April 14th అంబేద్కర్ సెలబ్రేషన్స్ అని పెట్టి దాదాపు 500 మందికి ప్రైజ్లు ఇచ్చాం. అలాగే మొత్తం ఇక్కడ ఉండేటువంటి కార్మికులు నివసిస్తున్నటువంటి మొత్తం ఇక్కడ క్లస్టర్స్, ఆ తర్వాత ఇతర కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్స్ అన్నిటినీ ఐక్యం చేసి అందరి తాలూకా అంటే ప్రజల తాలూకా వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్లు, కల్చరల్గా ఇంట్రెస్ట్లు, వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్లతో సైతం ఆటల్లోని, ఆ తర్వాత కల్చరల్గా వాళ్ళందరికీ కూడా ఐక్యం చేసి మనం టౌన్షిప్లోని అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది మన సిఐటి. దాదాపు నేను ఉన్నప్పుడు 55 ప్రోగ్రాంల పైన నేను కండక్ట్ చేశాను. గజల్ శ్రీనివాసు, సి నారాయణ రెడ్డి గారికి నేనే కలిపాను. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారు, మన అయోధ్యరాము, ఈరోజు అయోధ్యరాము అప్పుడు యంగ్స్టర్ అయోధ్యరాము, మేమంతా కలిసి ఆయన్ని పిలిపించి ఇక్కడ సదస్సులు కండక్ట్ చేసాం. అలాగే అనేక ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసాం. మనకి మంచి పేరు ప్రతిష్టలు కల్చరల్గా
సిఐటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తేనే బాగా ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పేసి అనేవారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఏఐటిసి నుంచి గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సెక్రటరీ నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వచ్చి, అన్న ఇన్ని ప్రోగ్రామ్స్ నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు, దీనికి కారణం ఏమిటి చెప్పు, ఎక్కడ మనీ వస్తుందో నాతో చెప్పు అన్నాడు. నేనేమన్నానంటే, నువ్వు మనీ వస్తుందనే ఆలోచన ఉంటే నువ్వు దీనిలో రాక, కానీ నేను ఆర్గనైజ్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్కి కూడా నా చేతితో నేను ఎవరికి ఒక సింగిల్ ఎన్పి ఇవ్వాల, అన్ని మన ట్రెజరీగా ఇచ్చేవారు, అన్ని కూడా రిటర్న్ చేసాం. అలాగే సిఐటివ్గానే మనం ఫస్ట్ సిడబ్ల్యూసి పరంగా ఒక సావనీర్ రిలీజ్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉంటుందో సిఐటివ్ విత్ బ్యాలెన్స్ షీట్ కూడా మనం వేసాం. అంటే అంత చక్కగా మనం ఆర్గనైజ్ చేసాం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే అయోధ్య గారు చెప్పినటువంటి మాటలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, ఏ మాట వెనుక ఏ అర్థం దాగి ఉందో తెలుసుకోలేనంత వరకు మనం ఎలాగే ఉంటాం అన్నది లెనిన్ రాసినటువంటి వాక్యం. మనం ప్రతి వాళ్ళు నేను కార్మిక నాయకుడనే మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ తాలూకా పనుల వెనుక, అలాగే వాళ్ళ మాటల వెనుక ఏ అర్థం ఉందో మనం గ్రహించకపోతే మనం చేతుకున్నటువంటి అన్ని వేళ్ళు సమానంగానే ఉన్నాయనేటువంటి భావన మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అనేటువంటి భేదాభిప్రాయంతో ఉండకండి. మీరు నిత్యం అందరూ ఈరోజు మినిమం క్వాలిఫికేషన్స్ 10వ తరగతి పైనే ఉన్నారు. నిత్యం మనం ఇచ్చేటువంటి పుస్తకాలు కానివ్వండి, లేకపోతే మన తాలూకా సాహిత్యాన్ని కానివ్వండి చదువుతుండండి. చదివితే దానివల్ల మీకు నాలెడ్జ్ అన్నది పెరుగుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు జియో పాలిటిక్స్ మీరు ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మోడీ చాలా గొప్పవాడని చెప్పి కితాబులు ఇస్తున్నారు. అసలు గురూజీ అంటే ప్రపంచానికే గురువు లాంటి వాడు అనేటువంటి కొన్ని కితాబులు ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా అంటే, ఇవన్నీ ఎవరికి నష్టం అంటే కార్మిక వర్గానికి నష్టం, కష్టపడేటువంటి ప్రజానీకానికి నష్టం. కాబట్టి వీటిని అన్నింటినీ గ్రహించాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గమే ఉంది. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవడానికి, మన రాజ్యాన్ని మనమే నిర్మించుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగి మీ తాలూకా మేధస్సుని పుస్తక పఠనం ద్వారా పెంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దగ్గర సెలవు తీసుకుంటూ, ముఖ్యంగా నా మిత్రుడు పాండే కోసమని నేను ఇక్కడ నుంచి టౌన్లో ఉంటున్నా సరే నేను వచ్చాను. ఆడికి చెప్పలేదు నేను వస్తానని సంగతి. వాడు నాకు హిందీలో తిట్టేవాడు, తెలుగులో తిట్టేవాడు, ఇంగ్లీష్లో తిట్టేవాడు, బెంగాల్లో కూడా తిట్టేవాడు. సో ఇన్ని తిట్లు తిట్టినా సరే మీ ఇద్దరు నవ్వుతూ భయ్యా అనుకునేవాళ్ళం, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడ సిఎంఎస్లోని ఆయన ఒక మంచి కార్యకర్తగా ఎదిగి ఆ మొత్తం ఆక్సిలరీ షాప్ జోన్లోని వాళ్ళ క్యాడర్ని బాగా నిర్మించడానికి బాగా కృషి చేసి ఎంతో కష్టపడి వాళ్ళ సిఐటిని ఇంజనీరింగ్ షాప్స్లోని అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. అటువంటి నా మిత్రుడిని రిటైర్డ్ అయిన తర్వాత కలవకపోవడం అన్నది తప్పు అని మనసులోని మదన పడుతూ ఏ రకంగానే వెళ్ళాలని చెప్పి నాకు వైటీ దాసు మెసేజ్ పెట్టాడు, ఇలా 30 తారీఖు మీకు వీలైతే రండి అని చెప్పేసి. ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి నేను పని కట్టుకొని ఇక్కడికి వచ్చి నా మిత్రుడికి ప్రత్యేకంగా, వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి వాళ్ళిద్దరు పిల్లల తాలూకా భవిష్యత్తు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా సెలవు చేస్తూ మీరందరూ కూడా మరింత ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. దానికి కారణం ఏమిటంటే సిఐటి పిలుపుని కాంట్రాక్ట్ వర్కర్ని పర్మనెంట్ కార్మికులే ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని ఇచ్చిన సిఐటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని మనం అమలు చేశాం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పోటీ కాకుండా మన అందరం కలిపి ఐక్యంగా ప్లాంట్ ప్రదర్శన కానీ లేకపోతే దీనికి కానీ పోరాడగలిగే పరిస్థితి వచ్చిందంటే సిఐటి పిలుపుని అమలు చేయబట్టే అని చెప్పానండి మనం అర్థం చేసుకోవాలి. అలాగే పాండే అని చెప్పారు శంకర్రావు గారు మనవాళ్ళు మాట్లాడుతుంతా కూడా. పాండే తిట్టని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ చేయొద్దండి ఒకసారి.
ఏమా? మిమ్మల్ని కూడా తిడతాడా ఎప్పుడన్నా? తిడతానే ఉంటాడా? మాకే పరిమితం అనుకున్నాను. నేను అది ఎవరిని పాండే ఎవరిని వదిలిపెట్టలేదు. నాయకులు కానించి కింద కార్యకర్త దాకా కుటుంబ సభ్యుల దాకా అందరినీ తిట్టాడు. దాంట్లో అనుమానమే లేదు. తిట్టినా మనందరం పాండేని అభిమానిస్తాం. కారణం ఏమిటి? అంత నిజాయితీగా ఎవరికి రూపాయి పెట్టడం, ఎవరి దగ్గర పావలా తిండో పైసా తిండో, అంత నిజాయితీగా మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంట్రాక్టర్ అయినా లేదా ఏ మేనేజ్మెంట్ అయినా సరే పాండే అనంగంలోనే ఈడంత నిజాయితీ పడి ఇంకెవరు లేడు. పాండే మీద ఎవడన్నా నింద మోపిన వర్కర్లు ఎవ్వరు దాన్ని చిన్న ఇది కూడా అనుమానం రాదు. అది వేరే వాళ్ళు అయితే ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా ఉందేమో అని చిన్న, అంటే అతని గురించి పూర్తి తెలియని వాళ్ళకి చిన్న అనుమానం రావచ్చు. కానీ పాండే మీద అటువంటి అపవాదం ఎవడన్నా పెడదామని చూస్తే మాత్రం ఎవరికి చిన్న అనుమానం కూడా రాదు. పోవై నువ్వు కావాలని చెప్పని అనే పరిస్థితి అనేది ఉంది. ఎందుకు వచ్చింది అది? అంత నిజాయితీగా మన ఆర్గనైజేషన్ లో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసినటువంటి కామ్రేడ్ కాబట్టి తిట్టాం. అటువంటి కామ్రేడ్ కాబట్టి తిట్టినా మనం పడుతున్నాం. అది తేడాగాడనుకో తిడితే మనం ఎదురు తిరిగి తిట్టేవాళ్ళం. అనేక సార్లు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి ఆ విధానానికి సంబంధించి పనిలో వచ్చిన ఇబ్బందులు తప్ప వ్యక్తిగతం కాదు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా అంత అభిమానంగా అంత ప్రేమగా ఉండడానికి కారణం అది. ఇంకోటి ప్రాముఖ్యత మనం చూడాల్సింది ఏమిటంటే, ఆయన బెంగాల్ బెంగాల్ నుంచి వచ్చాడు. మా తెలుగు అమ్మాయిని చేసుకున్నాడు. ఇటు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగేవారు, ఏడ ఇల్లు కట్టుకుని ఏడ ఉంటారు. సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఈడు వెనక్కి వెళ్ళటమే కాదు, వెళ్ళకుండా ఉంటమే కాదు, ఈడ ఫెస్ట్ ఇస్తాడు మనకి. నేను కూడా ఏమంటే, ఇప్పుడు నాన్ తెలుగు నాయకులు మనకు చాలా అవసరం ఉంది. బయట జిల్లాలో నాన్ తెలుగు వాళ్ళని ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలో మన స్టీల్ ప్లాంట్లు మనం బాగా ఆర్గనైజ్ చేస్తున్నాం, కానీ ఇతర పరిశ్రమలో లేవు. కాబట్టి పాండేకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే చెప్పారు రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్. మన నాయకులు వెళ్తాను, మన నాయకులకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అంతా మైగ్రేటెడ్ వర్కర్స్. వాళ్ళందరికీ ఇప్పుడు నాన్ తెలుగు లీడర్లు చాలా అవసరం అనేది ఇక్కడ చాలా కనపడుతుంది. కాబట్టి పాండే ఇంటి మీద ఇల్లు చాలా ఇల్లు కట్టుకున్నాడు. ఏడే ఉంటాడు, ఇబ్బంది లేదు. నేను కోరేది ఏంటంటే వాళ్ళ పిల్లలిద్దరిని కూడా శుభ్రంగా ఇక్కడే పెళ్లి చేసుకొని మీరు కూడా ఇక్కడే సెటిల్ అవ్వండి. పాండే కుటుంబం మా అందరం కూడా, నాకైతే వాళ్ళ సన్మానం, నేను పాండే వాళ్ళ మేడం గారు వచ్చినప్పుడు కూడా గతంలో కూడా చెప్పాను, పాండేని సన్మానించడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే మనందరం కాసేపు కొద్దిసేపు భరించాం. మనం జీవితాంతం పాండే వాళ్ళ ఆవిడ వెంకటలక్ష్మి గారు పాండేని భరించడం అంటే ఖచ్చితంగా ఈరోజు సన్మాన గ్రహీత ఎవరంటే వెంకటలక్ష్మి గారే. పాండేని భరించడం అంత సులభం కాదు. పాండేని భరించడం అనేది అంత సులభం కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఈడ స్పెషల్ కేసు అండి. అంత స్పెషల్ కేసు ఎవరు ఉండరు. ఎటువంటి అంటే మమ్మల్ని అందరినీ ఏదో కేసులో పోలీస్ స్టేషన్లో పెట్టారు. మొత్తానికి వదిలిపెట్టడానికి రికార్డులు తయారు చేశారు. అందరం సంతకాలు పెట్టాం. పాండే ఏడు అంటే ఎక్కడ కనపడ్డాం, ఎక్కడికి వెళ్ళాడు, వాకింగ్కి వెళ్ళిపోయాడు అంతే. పోలీస్ స్టేషన్ చుట్టూ రోడ్డు మీద పడి తిరిగేస్తున్నాడు. ఎంత వర్షం పడినాయి, వరదరాని, ఏమోనే, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం అని లేకపోతే ఏదైనా పెద్ద ఉద్యమం నాడని అది వాకింగ్ ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే. అంటే వాళ్ళ అనారోగ్యం ఇప్పుడు వాడికి అన్ని బ్లాకులకి ఎక్కడో వాడు పడిపోవాలి. అసలు తన వాకింగే అంటే నేను ఎందుకు చెప్పినట్టు, ఇది ఆరోగ్యం పట్ల కానీ ఆహారం పట్ల కానీ చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ గా ఉండేటటువంటి వ్యక్తి పాండేని చూసి నేర్చుకోవాలి కొన్ని. మనం అంత డిసిప్లిన్ గా ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి మనం పాండేని చూసి అంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉండటంతో పాటు పార్టీ ఎక్కడ యూనియన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ట్రెజరర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కి ట్రెజరర్ నుంచి మన కాంట్రాక్ట్ లేబర్ షిఫ్ట్ అయినాక కాంట్రాక్ట్ లేబర్ అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా దీర్ఘకాలం పనిచేశాడు. ఇప్పుడు నిరంతరం డ్యూటీలో. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న రోజు తప్ప మన వాళ్ళు చాలా మంది చిన్న అవకాశం దొరికితే డ్యూటీ చేయం మనం. పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్లు ఎటు చేయాల్సిందే. కానీ పాండే మొన్న అనారోగ్యంగా సిక్ అయిపోయే ముందు రోజు వరకు కూడా డ్యూటీ చేయనటువంటి రోజు లేదు నాకు తెలిసి. ప్రతిరోజు ఖచ్చితంగా తనకు అప్పచెప్పిన పని డ్యూటీ చేయాల్సిందే. అదే ఆ టైంలో ఒక సమస్య ఉంది వెళ్ళాలంటే సమస్య లేదు, నా డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తా దానికి నేను అంటాడు. ముందు వెనకో తప్ప తనకు అప్పచెప్పిన పని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో
చేసేవాడు. అంటే అటు డ్యూటీకి, ఇటు ఉద్యమానికి, అటు కుటుంబానికి, అందరికీ కూడా మంచి ఒక అందరికీ న్యాయం చేస్తూ అందరి వాడిలాగా ఉన్నాడు. ఖచ్చితంగా పాండేకి వారి కుటుంబానికి కూడా, ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేకపోతే మన ఉద్యమంలో ఇంత పని చేయలేం. ఖచ్చితంగా అటువంటి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండబట్టే ఈ పని చేశాడు. కాబట్టి పాండేతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా మనం ఈ పదవి విరమణ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, పాండేకి మరొకసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం గారికి సర్వీస్ ఎంత ఉందండి? ఇంకా 5 years, ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు. ఈ 5 years తర్వాత కూడా ఎటు వెళ్ళడానికి లేదు. కాబట్టి ఇప్పుడు దాకా ఎలాగైతే మన ఉద్యమాలకి ఇక్కడ నాయకత్వం వహించాడో, భవిష్యత్తులో కూడా మన ఇతర ప్రాంతాల్లో మనకు కావాల్సిన ఆర్గనైజేషన్ కావాల్సిన దగ్గర ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది చాలా చోట్ల మనకి పనిచేయటం బట్టి మనకు చాలా ఆర్గనైజేషన్ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది. అదే పద్ధతిలో భవిష్యత్తులో పాండే కూడా మన ఆర్గనైజేషన్ కి కంటిన్యూగా మన కార్యక్రమాల్లో పాల్గొంటాడని చెప్పని ఆశిస్తూ, పాండే వాళ్ళ కుటుంబ సభ, వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి వెంకటేశ్వర గారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిత్రులు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, కాంట్రాక్ట్ లేబర్ పాండే గారు, సత్యమణి గారు మాట్లాడతారు. క్యాంటీన్ త్వరగా రావాలి, టైం అవుతుంది. కమాన్ ఫాస్ట్. ఇంకొంచెం వెనక్కి సార్, నవ్వండి మమ్మీ ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. డబ్బులు చెప్పలేదు చూడు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే చెప్తారు. ఓకే అందరూ కంట్రోల్ రాత్రి కప్పు తెలుతా పూజ కన్నబాబు ఏమైపోతుంది అర్థం కావట్లేదండి. అది బాగా మొత్తం కవర్ అవ్వాలా? మీరు వెనకాలండి కొంచెం నాకు వచ్చేస్తారు డబ్బులు రేపు నుంచి డబ్బులు అక్కడ చాలా మంది పాండ్యాలు తయారు చేశాడు. వెళ్ళేటప్పుడు ఫోన్ పే పెట్టేద్దాం. ఓకేనా? కూర్చోవాలి. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. అందరూ పాడరు.
ఇంకేమన్నారు ఎంప్లాయీస్ అంటే ఎవరున్నారు రామయ్య ఇప్పటిగా భానుమూర్తి లైట్ వస్తుంది ఇప్పుడు వచ్చింది అక్కడ అడ్డేస్తారు కదా. కనకాలం ఇంకా చూడండి. పాండే గారి సతీమణి గారు వెంకటలక్ష్మి గారు మాట్లాడతారు. అందరూ కూర్చోరు. పిల్లలిద్దరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా రండి. సార్ లేదండి సార్. బాబు ధీరాజ్ స్టేట్ లెవెల్ కార్మిక నాయకుల గారికి, ఈ సభకు ఇచ్చేసిన కార్మికులందరూ నాయకులు అయి ఉంటారు. అందరూ యూనియన్ గురించి పెద్ద ఐడియా లేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్రెడీ మధ్యాహ్నం నేను మాట్లాడాను డిపార్ట్మెంట్ లో సిఐటి వాళ్ళు అందరి ముందు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో. పాట భాస్కర్ దాసరి మళ్ళీ అందరూ మేడం మళ్ళీ చెప్పింది చెప్తున్నారు అంటారేమో. నాకు 1990లో మ్యారేజ్ అయింది. 91లో సిఐటి గెలిచిన తర్వాత ఈయన చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు పాల్గొనడం మొదలెట్టారు. కాకపోతే ఏంటంటే ముందు వచ్చిన చివరికన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా, అలా నాకన్నా కూడా ఈయనకి చూడండి మైక్ చూడండి. అది యూనియన్ ఈయనకి ఎక్కువ. ఎప్పుడు అంటారు యూనియన్ మీకు మొదటి భార్య నేను రెండో భార్య అని చెప్పి. ఎందుకంటే ఇక యూనియన్ తాలూకా ఏమైనా పని వచ్చిందంటే ఇంకా నాకు ఏమీ కనపడదు. ఆయన చెప్పారు కదా, ఇంట్లో అనారోగ్యం ఉన్నా ఏమున్నా కూడా ఇంకా అతనికి ఏం పట్టదు అనమాట. నువ్వు చూసుకో అంతే, అక్కడ నా అవసరం ఉంది, ఇంట్లో పిల్లలను చూడగలవు. కాకపోతే ఏంటంటే మా కష్ట సమయంలో యూనియన్ మాకు అండదండగా నిలిచింది. నేను పొద్దున కూడా చెప్పాను. ఎప్పుడేంటంటే హ్యాపీ అకేషన్స్ అందరూ వస్తారు, కానీ కష్ట సమయంలో మాత్రం మాకు మ్యారేజ్ అయిన తర్వాత 2001లో మా అమ్మాయికి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు చెప్పాను 500 మంది మొత్తం యూనియన్ వాళ్ళందరూ అపెక్స్ హాస్పిటల్ ముందు నిలబడ్డారు. అసలు అప్పుడు చెప్పలేని పరిస్థితి అనమాట. మా అమ్మాయి అసలు బ్రతికి బయటపడుతుందని అనుకోలేదు, అంత మేజర్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అలాంటి టైంలో మమ్మల్ని ఓదార్చి అసలు మాకు మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు యూనియన్ వాళ్ళే. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయినప్పుడు 2006 అప్పుడు కూడా అనమాట. తమ్ముడు ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ మొత్తం అన్ని కార్యక్రమాలు నడిపి ఎందుకంటే మేము అందరం అమ్మాయిలమే, తమ్ముడు ఒకడే తను ఢిల్లీలో ఉంటే మొత్తం యూనియన్ వాళ్ళు అందరూ మొత్తం మా కళాశాల మా గ్రామం ఇప్పుడు శంకర్రావు గారు వచ్చారు, ఆయన కళాశాల మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. మొత్తం అందరూ అన్నమాట ఊరందరూ కూడా చెప్పారు. ఈయన యూనియన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కార్యక్రమం దగ్గర నుంచి జరిపించారు. మా తమ్ముడు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పమని చెప్పాడు. అదే కాకుండా రీసెంట్లీ కూడా మీకు తెలుసు మధ్యలో ఒకసారి మా అమ్మాయి సిక్ అయినప్పుడు మళ్ళీ ఈయన ఊర్లో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. అప్పుడు జీవి గారు మా అమ్మాయి దగ్గరుండి అన్నిటి చేయించి అట్లా. అంతేకాకుండా మా గృహప్రవేశాలు అయినప్పుడు అది మామూలే, అందరూ వచ్చి
చాలా చాలా హెల్ప్ చేశారు. గాజువాక గృహప్రవేశం అప్పుడు కూడా అందరూ నిలబడ్డారు. ఇప్పుడు ఈ రీసెంట్లీ మీకు తెలుసు మొన్న 6వ తేదీన గృహప్రవేశం అయింది. అప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ మేము ఇలా చేయాలండి అది చేయాలంట. ఎందుకంటే ఈయనకి ఆపరేషన్ అయింది కాబట్టి ఈయన అసలు కదిలే స్థితిలో లేరు. కాబట్టి అసలు ఏం కావాలో చెప్పడం వరకే. ఎంత బాగా చేశారంటే అనకూడదు, అంటే మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినా కానీ అంత ఇదిగా చేస్తుండేవారు కదా. ఎంత బాగా చాలా బాగా చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా చెల్లెమ్మ చెల్లెమ్మ అంటారు. నిజంగా సొంత తోబుట్టువుల నుంచి నాకు ఎంత అభిమానం దొరికిందో అంత అభిమానం నాకు దొరికింది. ఏ అవసరం వచ్చినా కూడా, ఎందుకంటే మా వాళ్ళు దూరంగా ఉన్నారు, ప్లస్ కన్వీనియన్స్ ప్రాబ్లం కూడా. ఎందుకంటే చెప్పాను తమ్ముడు ఢిల్లీలో ఉంటాడు కాబట్టి నాకు ఏ అర్ధరాత్రి ఏ అవసరం అయినా. ఇప్పుడు రీసెంట్లీ కూడా మధ్యలో ఈయనకు బాగున్నప్పుడు మా అమ్మాయి సిక్ అయింది. మళ్ళీ ఓవర్ ఎగ్జర్షన్ ఇతను బాగోకపోతే తను తిరగడం వల్ల నాకు నీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మాయి తిరిగి అది ఏమంటారు వడదెబ్బ తగలటం వల్ల మా అమ్మాయి హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. రాత్రి 10 గంటలప్పుడు నేను రవికుమార్ గారికి ఫోన్ చేశాను. 12 వరకు అతను హాస్పిటల్లో ఉన్నారు. రవికుమార్ గారు అంటే నాకు నిజంగా సొంత అన్నగారులకి. ఎందుకంటే వీళ్ళు నలుగురు బ్యాచిలర్స్ టైం నుండి కలిసి ఉండేవారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము మాతో పాటు ఆయన మ్యారేజ్ అయ్యే వరకు 1 year మేము కలిసి ఉన్నాము. ఏ టైప్లో ఒక రూమ్లో మేము ఇద్దరం, ఒక రూమ్లో రవికుమార్ గారు ఉన్నారు. మ్యారేజ్ అయ్యే వరకు ఆయన మాతో కలిసి ఉన్నారు. ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫాదర్ కూడా నన్ను సొంత కూతురులా చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి నేను వెళ్తే కనుక నాకు ఏదో ఒకటి తోబుట్టుకి ఎలా పెడతారో వాళ్ళు పెట్టకుండా ఎప్పుడు పంపించారు. వాళ్ళ మిస్సెస్ కూడా అంత మంచి రిలేషన్ మాది. అంతేకాకుండా సూర్యబాబు గారు అయితేనేమి అంతే ప్రతి ఒక్కరి పేరు తీసుకోవడం కష్టం. మా వైపు నుంచి ఉంటాయి. ఎందుకంటే యూనియన్ ఆఫీస్ పని చేస్తూ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇంటి పనులు చూస్తూ చేశారంటే ఇప్పుడు ఫ్రీ. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మేము ఇవ్వాల్సింది కాదు, వాళ్ళ నుంచి మాకు అంటే వాళ్ళే మాకు సాయం చేసే స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి నేను ఫుల్ టైం మీకు సహాయ సహకారం అందిస్తాను, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మీది కూడా మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. కాకపోతే మీకు అందరికీ తెలిసిందే సీత ఎవరి మాట విండు, పాండే కూడా ఎవరి మాట విండు. ఆయన మోనార్క్ కరెక్ట్ గా చెప్పారు. ఈ అవార్డు ఈ రోజు కార్యక్రమం మాత్రం నిజంగా నన్ను సన్మానించడానికి, ఎందుకంటే 24/7/365 days ఆయన్ని భరిస్తున్నదాన్ని నేనే కాబట్టి. సో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అధ్యక్ష, కామ్రేడ్స్, మనవాడు నా గురించి చాలా చెప్పాడు. మీరు కూడా చాలా చెప్పాడు. మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చి 5:30కి వచ్చి వృధాగా నా గురించి ఉన్నాడు. కాబట్టి మీకు నా తరపు నుంచి థ్యాంక్స్. ఈరోజు నేను చెప్పేది ఏంటి, మన భయపడకూడదు. యూనియన్లో పని చేస్తే మనం భయపడితే ఇబ్బంది వస్తాయి. ఎందుకని నాకు ఇప్పుడు ఈయన మన శంకరరావు గారు వచ్చాడు 93లో. నాకు ఆ టైంలో హిందీ రాదు, తెలుగు రాదు. 93లో శంకరరావు నా పేరు చెప్పాడు, ఈయనకి ఆఫీస్ బ్యాలెన్స్ చేయమని. నాతోని ఎవరో రామారావు మాట్లాడడానికి వచ్చాడు. రామారావుకి తెలుగు, నేను హిందీ, ఎవరికి కుదరలేదు. నేను మెషిన్లో పని చేస్తున్నాం. మన కృష్ణారావు గారు పండిత్ టీ తాగి వద్దాం చెప్పేసి నాకు మెషిన్ నుంచి తీసుకొచ్చి టీ కొట్టులో కూర్చుని మాట్లాడారు. ఆ టీ కొట్టులో దగ్గర వచ్చి చెప్పాడు. నేను చెప్పాను నాకు హిందీ రాదు, తెలుగు రాదు, నేను ఏం చేయాలి, నువ్వు చెయ్యి, నేను ఉన్నావు కదా, నువ్వు చేయాలి చెప్పేసి 93లో ఆఫీస్ బాయ్ ఇచ్చాడు. ఆ టైం నుంచి 2004 దాకా మన డిపార్ట్మెంట్ సెక్రటరీగా మొత్తం ఆక్యులర్ షాప్స్ ఆ టైంలో డివైడ్ చేయలేదు, మొత్తం ఆక్యులర్ షాప్స్ సెక్రటరీగా చేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో 98 నుంచి 2014 దాకా సెక్రటరీ మెంబర్స్గా ఎందుకు పోయి నేను చెప్పేది ఏంటి, అక్కడ పని చేస్తే వాళ్ళు ఇస్తారు. యూనియన్లో ఒకటి మన యూనియన్గా పూర్తిగా పని చేస్తే యూనియన్లో బయట నుంచి వచ్చారు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చారు, బొంబాయి నుంచి వచ్చారు, లేకపోతే మా కులం ఈ కాదు ఇక్కడ కాదు, అక్కడ మన ఏ విధంగా పని చేస్తే ఆ విధంగా. ఎందుకు నేను అక్కడ ఈ నుంచి వచ్చాం 93 నుంచి ఆఫీస్ మీద పని చేస్తున్నాం. ఆ టైంలో 16 మంది, తర్వాత 30 మంది, తర్వాత 50 మంది ఆ టైంలో ఆఫీస్ మీద. మన ఖాళీ సుందరయ్య
యూనియన్ ఆఫీస్ లో పెట్టి ఎక్కడ 308 లో రుద్దేవాళ్ళు. ఎవరు వెళ్ళిపోతారు? 8 o'clock 7 o'clock దాకా ఉండాలి అక్కడ కూర్చుని. ఏదో ఒక పాంప్లెట్ ఇచ్చారు, పాంప్లెట్ విషయం ఏంటి, ఎలాగ చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు తగ్గిపోయింది. అంతకుముందు ఆ చర్చ ఉంది. ఒక పాంప్లెట్ ఇచ్చారు అనుకోండి, ఆ పాంప్లెట్లో ఏమి చర్చ చేశారు ఎంప్లాయ్, మనం వచ్చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ నుంచి ఈరోజు యూనియన్గా మనం చాలా బలపోతమయ్యాం, మనం చాలా బాగానే ఉన్నాం. అయితే నేను చూసేది ఏంటి, రోజు రోజుకి యూనియన్ సీనియర్స్ కాంగ్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పాడు 2026లో మ్యాక్సిమం తగ్గిపోతాయి. కాబట్టి కొత్త వాళ్ళు కదా, కొత్త కాంగ్రెస్ మీద మన కంపల్సరీ ప్రెజర్ పెట్టి అల్లు మీద మన యూనియన్ చేయకపోతాయి. ఇప్పుడు కాంటాక్ట్ లెవెల్ కూడా ఉంది. కాంటాక్ట్ లెవెల్లో కూడా పార్లమెంట్ ఎంప్లాయీ వెళ్ళి అంత రోజు చేశారు ఉంది కాబట్టి, సరుకు ఉంది కాబట్టి. రేపు మాకు సరుకు లేకపోతే అల్లు చేయాలి కదా. కాంటాక్ట్ లెవెల్ పని చేయాలి, అది కూడా చూసుకోవాలి మనం. కాబట్టి కాంటాక్ట్ లెవెల్ నుంచి కూడా మంచి క్యాండిడేట్ చూసుకుని వాళ్ళకి లీడర్షిప్ తయారు చేయాలి. అలాగా మన పార్లమెంట్ ఎంప్లాయీ కూడా మంచి క్యాండిడేట్ చూసుకుని ఆయనకి లీడర్షిప్ ఇస్తే రేపు మాకు ఈ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇప్పుడు ఆయుధ చెప్పాడు, మొత్తం హిస్టరీ చెప్పాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైట్. మన 98లో మిసెస్ చెప్తున్నా, వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు కూడా ఇంటిలో యూనియన్ పని ఎప్పుడు కూడా చెప్పను. మనం మార్నింగ్ వెళ్ళి సైన్ చేసి ఎక్కడ పూనా మార్కెట్ సిగ్నేచర్ క్యాంపెయిన్, పూనా మార్కెట్ ఈ దగ్గర వెళ్ళి సిగ్నేచర్ క్యాంపెయిన్, ఇది ప్రైవేట్గా చేయకూడదు చెప్పేసి 2099లో 98లో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి మన ఆ టైంలో పంపాం, జనాల దగ్గర వెళ్ళాం. కాబట్టి ఈ సిచ్యువేషన్ అలాగొచ్చి ఆటోమేటిక్ వస్తాయి. మనం ఏదో భయపడిపోయి ఏదో మేనేజ్మెంట్ మనకి ఏదో చేసేస్తారు, వీళ్ళు చేసేస్తారు, అది చేస్తారు కాదు. అంతకుముందు మనం ఏమైనా చాలా గట్టిగా గొడవ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్పాడు ఆలోచన, మనం లేకపోతే 10 నడుస్తుందా? 836 days 836 days నడుగుతుంది. ఎందుకు నీ మిగతా యూనియన్ ఎప్పుడు 10 తీసేయాలి, ఎప్పుడు మన ఖాళీ అయిపోవాలి చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇది నేను ఎప్పుడు నుంచి వాళ్ళు చెప్తూ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ అపార్ట్మెంట్ వీళ్ళు చెప్తే ఎక్కడ ఇవి లేవు. ఎందుకు వాళ్ళు మనకి సపోర్ట్ చేయడు. ఈరోజు మోదీ చెప్తే అక్కడ ముగ్గురు మోదీ మీదే ఉంటాడు. ఎందుకంటే ఆ గురించి మోదీ ఎప్పుడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా చేంజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ ఓపెన్ అయిన తర్వాత 22 మన పార్టీలు ఏకంగా ఆపోజ్ చేశారు. మోదీకి వాయం ఉంది ఇప్పుడు. ఎందుకంటే 22 ఒక దాడిలో వచ్చాడు. 22 పార్టీ నాటే కాబట్టి మోదీ ఇప్పుడు భయపడుతున్నాడు. కాబట్టి ఈ టైంలో ఎందుకు ఈ పబ్లిక్ సెక్టర్ లేకపోతే ఈరోజు అమ్మేసి వెళ్ళిపోతున్నాడు. పబ్లిక్ సెక్టర్ ఉంది కాబట్టి ఈరోజు బడ్జెట్కి డబ్బు వెళ్తుంది, అంతే కదా. మన ట్యాక్స్ ఇస్తున్నాం, ఆ ట్యాక్స్లో బడ్జెట్ నడుస్తుంది కదా. కాబట్టి మనం చాలా గట్టిగా ఆర్డర్ చేయాలి. నేను ఇప్పుడు నాకు 1.5 months మినిమం నాకు రెస్ట్ ఉంది. ఆ రెస్ట్ తర్వాత మిస్సెస్ అలాగే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నాకు ఏం ఇబ్బంది కాదు. నేను వాళ్ళు ఆటోమేటిక్ పని చేసాం కాబట్టి మనకి ఇబ్బంది ఏంటి పని చేయడానికి. మిస్సెస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నాకు ఏమి ఇబ్బంది కాదు. నేను పని చేస్తా చెప్పేసి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ధన్యవాదాలు పండగ గారు. పండగ గారితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. వర్కింగ్ కమిటీ ఫెడరేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కోల్కతా, అలాగే బిలాయ్ అనేక స్టీల్ ప్లాంట్లు, బీహార్ కూడా అనేక స్టీల్ ప్లాంట్, బొకారో, ఈ మధ్య బొకారో స్టీల్ ప్లాంట్కి మా ఇద్దరం కూడా వెళ్ళాం. చాలా బొలాని మైన్స్ ఇంటికి తీసుకెళ్ళలేదు. చాలా నిజంగా ఒక మంచి ఆప్తుడిని
మేము ఈరోజు దూరం అవుతున్నాం. ఏదేమన్నా కాంట్రాక్ట్ డైరెక్ట్ మా ఉద్యమానికి ఏదైనా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ లో ఓకే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ లో ఆయన పాత్ర చాలా కీలకమైంది. అధ్యక్షులుగా అనేక పోరాటాలు, ప్రధానంగా తారాచంద్ కంపెనీ బొంబాయి నుంచి వచ్చాడు. ఆయన కేసులు కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా కేసులు కూడా ఉన్నాయి. ఏసీపీ, డీజీపీ అనేక మంది దిగారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఎదురొడ్డి నువ్వేం చేస్తావో చేసుకొని చెప్పేసి కూడా చెప్పినటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు పాండే గారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరికీ పదవి విరమణ శుభాకాంక్షలు కాంటాక్ట్ సిఐటిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు యు వెంకటేశ్వరరావు గారు పర్మనెంట్ ఎంప్లాయీస్ నాయకులు మాట్లాడి వందన సమాపనం చేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష సోదరులారా, మా బ్యాచ్ మేట్ రిటైర్మెంట్ అవుతున్నాడు రేపు, ఈరోజు కాదు రేపు. మొట్టమొదటి నుంచి బ్యాచ్ స్టార్టింగ్ నుంచి కూడా అందరం దాదాపు ఒకే ట్రాక్ లో, నేను డిసిహెచ్, వైటి దాసు, ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్ ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అన్ని పిల్లర్లలాగా 87 జూలై బ్యాచ్ అనేది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో 88 జూలైలో మన అయోధ్య, రామస్వామి, మధు, భానుమూర్తి అండ్ అదర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాతనే ఈ స్టీల్ ప్లాంట్ లో సిఐటి గెలవడం కానీ, పోరాటాలు జరగడం కానీ, లేకపోతే అనేక అంశాలలో, అనేక ఒప్పందాలలో సంతకాలు పెట్టినట్టు వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. అట్లా అనేకమైనటువంటి మనం చూసాం. ఐక్యం ఈ రోజు ఒక రకంగా పాండే కలిసి వచ్చింది. సిఐటి ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన రిటైర్ అవ్వడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే అందరికీ కలిసి రాకపోవచ్చు. ఏదేమైనా ఈరోజు ఈ సభకు వచ్చేసినటువంటి ముఖ్యంగా విజయవాడ నుంచి ఎంతో శ్రమకు వచ్చి ఏవి నాగేశ్వరరావు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు, ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రులకి, నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి, అలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని తెలియజేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.